మిగతా వాళ్ళని ఉన్నారా క్లాస్లో? మార్నింగ్. రైట్ అండి. సో ఎస్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే నిన్నటి వరకు ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఈ రోజు టాపిక్లో కొంతమందికి లైనక్స్ వచ్చి ఉంటుందండి, సందీప్ కానీ వేరే వాళ్ళకి కానీ మైట్ బి ఇది బేసిక్ కనిపించవచ్చు బట్ నా మెయిన్ కన్సర్న్ ఎప్పుడు కూడా నాన్ టెక్నికల్ వాళ్ళే. సో ఎవరికైతే లైనక్స్ వచ్చో వాళ్ళు కొంచెం ఈ ఒక్కరోజు కొంచెం ఓపిక పట్టాలి. ప్రతి బేసిక్ కమాండ్ కూడా తెలియదు చాలా మంది నాన్ టెక్నికల్ వాళ్ళకి. సో కాబట్టి టెక్నికల్ వాళ్ళకి ప్రతి పాయింట్ అని నాన్ టెక్నికల్ వాళ్ళకి ప్రతి పాయింట్ ఈ వీక్ తెలిస్తే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు ఈజీగా క్రాక్ కొట్టగలరు. సో అందుకని ఈ వీక్ కొంచెం బేసిక్స్ ఎక్కువ చెప్తాను లైనక్స్ ఉంది. ఓకే, రైట్ అండి. సో లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము అంటే ఒక ఇన్స్టెంట్ క్రియేట్ చేసాం. హలో ఉన్నారా? హలో. రైట్ అండి. సో ఈరోజు టాపిక్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఇన్స్టెంట్ నోట్ క్రియేట్ చేసాం. సో ఇన్స్టెన్స్ క్రియేషన్లో మాట్లాడుకున్నామంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది. ఇన్స్టెన్స్ క్రియేషన్లో స్టెప్ వన్ వచ్చేసి చూజ్ అండ్ ఏఎంఐ అని మాట్లాడుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటండి? చూజ్ ఇన్స్టెన్స్ చూస్ టైప్. టైమ్స్. రైట్. థర్డ్ స్టెప్ ఏంటండి? కాన్ఫిగర్. Configure instance, కాన్ఫిగర్. ఫోర్త్ స్టెప్ అండి add యాడ్ storage, స్టోరేజ్. ఫిఫ్త్ స్టెప్ add tags, సిక్స్త్ configure security group, కాన్ఫిగర్ సెక్యూరిటీ. సెవెంత్ అండి రివ్యూ అండ్ review. లాంచ్. సో మనం విండోస్ సర్వర్కి లైనక్స్ సర్వర్కి చూసుకున్నామని డిఫరెన్సెస్. సో విండోస్ సర్వర్ బెస్టా లైనక్స్ సర్వర్ బెస్టా అండి? Linux. లైనక్స్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఒక ప్రాజెక్ట్ లెవెల్లో అడుగుతున్నానండి. నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ఏంటి అంటే .NET ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇప్పుడు మీరు విండోస్ సజెస్ట్ చేస్తారా లైనక్స్ సజెస్ట్ చేస్తారా? డాట్ నెట్ అయితే విండోస్ బెటర్ విండోస్. సార్. విండోస్ అండి. విండోస్. నెక్స్ట్ అండి, నా దగ్గర ఒక క్యాట్లాగ్ అప్లికేషన్ ఉంది. ఏ అప్లికేషన్ అండి? క్యాట్లాగ్ అంటే ప్రొడక్ట్ Catalog. క్యాట్లాగ్. సో దీనికి ఏం సజెస్ట్ చేస్తారు, విండోసా Windows. లైనక్స్? Windows. విండోస్. విండోస్. నెక్స్ట్ అండి, విండోస్ కాస్టా లైనక్స్ అది కాస్ట్? అంటే ఏ కరెంట్ రీజన్స్ బట్టి సామ్సంగ్ సెలెక్ట్ గోవింద్. చేసుకున్నాం అండి? సారీ 5 minutes. మెయిన్ ఏంటి అంటే అనుకో. కంపాటబిలిటీస్ అండి. ఉమ్, మీకు ఇప్పుడు నుంచి నేను అలవాటు చేపిస్తున్నాను అనమాట. అంటే మనం ప్రాజెక్ట్లో ఏం చూస్తే ఏం ఎలా ఉంటుంది. ఎందుకు అంటే ప్రొడక్ట్ క్యాటలాగ్ అనేది ప్యూర్లీ .NET రిలేటెడ్ కానీ. సో ఏంటి అంటే కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్తాను, క్యాటలాగ్ తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్ అని ఒక టూల్ ఉంటుంది. అంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మనం ఓకే. యాక్టివ్ ఫైబర్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏం అవును. చూస్తాము, ఏం సెలెక్ట్ చేసుకుంటారండి? ఎంత ఎంబీపీఎస్ కావాలి, ఉమ్, యా. ఎంత ఎంత నెట్ కావాలి, ఎంత ఛార్జ్, అవన్నీ మనం చూస్తాం. అది అవును. వచ్చేసి ప్రొడక్ట్ క్యాటలాగ్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఆర్డర్ ప్యాకేజ్. మేనేజ్మెంట్. అదే పేమెంట్ చేస్తాం. దట్ ఈస్ Payment. కాల్డ్ పేమెంట్ దట్ మంత్లీ ఈస్ కాల్డ్ ఆర్డర్ మేనేజ్మెంట్. అంటే మనకు సబ్స్క్రిప్షన్. ఒక ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అవును. అవ్వాలి, సబ్స్క్రిప్షన్ జనరేట్ అవ్వాలి. సో దట్ అవును. ఈస్ కాల్డ్ అక్కడ ఏ సర్వీస్ వాడతాం మళ్ళా? లైనక్స్ వాడాల్సి లేనెక్స్. వస్తుంది. ఎందుకు అంటే అక్కడ మనకు సంబంధమే లేదనమాట. ఏంటి, ఇవన్నీ ఓపెన్ అవ్వాలి, ఇవన్నీ డైరెక్ట్ ఈ పేమెంట్ అవును. పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. జస్ట్ ఒక ఆర్డర్ జనరేట్ అవ్వాలి. ఎందుకంటే లైనక్స్ సర్వర్ ఇస్ టైట్లీ కపుల్డ్ విత్ డేటాబేస్ అన్నట్టు. ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు అని ఇప్పుడు కంటే లాస్ట్ క్లాస్లో క్లారిటీ వచ్చేస్తుందండి మీకు. ఓకే. ఉమ్. కొంచెం ఏంటి అంటే కొన్ని అప్లికేషన్స్కి కొన్ని అని చెప్తున్నప్పుడు ఏంటంటే ఈ ప్రొడక్ట్ క్యాటలాగ్ అని, ఆర్డర్ మేనేజ్మెంట్ అని, .NET ఫ్రేమ్వర్క్ అని, జావా కనుకోండి ప్యూర్లీ లైనక్స్ సూపర్ ఉంటుంది అసలు. ఇక లైనక్స్తోనే మంచిగా రన్ చేసుకోవచ్చు ప్రతిదీ. తక్కువ కాస్ట్, ఎఫిషియెంట్, అన్ని కంటే సెక్యూర్, లైట్ వెయిట్, అన్ని విషయాల్లో కూడా జావా జావా కోడింగ్ రాస్తున్నామంటే వి వాంట్ టు డిప్లాయ్ అంటే జార్ ఫైల్ కానీ వేర్ ఫైల్ కానీ డిప్లాయ్ చేస్తున్నామంటే యాజ్ ఎ డెవలపర్గా. సో ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది ఏంటి అంటే లైనక్స్ లైనక్స్ సర్వర్స్. ఓకే. విండోస్ సర్వర్స్ ప్రిఫర్ చేయాలి. అదే కానీ .NET ఫ్రేమ్ అంటే ఇవన్నీ స్టాండర్డ్స్ అండి, ఇవన్నీ స్టాండర్డ్స్ అనమాట. ఓకే. ఎందుకు సార్ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు .NET ఫ్రేమ్వర్క్ లైనక్స్లో కూడా ట్రై చేసాము చాలాసార్లు. ట్రై చేసి కొన్ని కొన్ని కంపాటబిలిటీస్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ, మీకు ఏమంటామంటే హార్ట్ ఫిక్సెస్ అంటారు. మీకు ఐడియా ఉందా అవును. అనుకుంటా అండి. యా, యా, వర్షన్ హాట్ ఫిక్స్. ప్రొడక్షన్లో అవును. ప్రొడక్షన్లో హార్ట్ ఫిక్సెస్ ఎన్నోసార్లు వేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు మాకు అర్థమైంది అన్నట్టు ఏమని, ఓ దిస్ ఈజ్ నాట్ కంపాటబుల్, వర్షన్ ఈ కంపాటిబిలిటీ. కంపాటబిలిటీ మిస్ అవుతుంది.
సో అందుకని ఏం చేస్తాము అంటే, సో బెటర్ టు గో విత్, ఎందుకు రిస్క్ చేయడం, లైవ్ అనేది ఆగకూడదు. అదే కదండి మన మెయిన్ కన్సర్న్ ఏంటి, లైవ్ ప్రాబ్లం రాకూడదు. సో కాబట్టి మనం ఏంటంటే విండోస్ తీసుకుని అంటే ఓకే ఈ అప్లికేషన్కి ఇది సజెస్టబుల్, ఈ అప్లికేషన్కి ఇది సజెస్టబుల్ అంటూ ఒక ఫిక్స్ చేసేసాం అనమాట. అర్థమైందండి. ఉం. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ ఓకే. పోర్ట్ నెంబర్ ఎస్. 22 అంటే 22 అంతే. ఎఫ్టీపీ పోర్ట్ నెంబర్ ఇది ఎలా ఫిక్స్ చేసామో అలాగే మా ప్రీవియస్ పురాతన ఆర్కిటెక్ట్లు అలా ఫిక్స్ చేసుకుంటే ఇలా ఫిక్స్ చేసుకుని వచ్చేసారు అన్నట్టు. సో దానివల్ల అండి. సో అది రైట్ అండి. సో విండోస్ సర్వర్ లైట్ వెయిట్, లైనక్స్ సర్వర్ లైట్ వెయిట్ అండి. లైనక్స్. లైనక్స్. ఓకే లైనక్స్ ఓకే రైట్ అండి. లైనక్స్ పోర్ట్ నెంబర్ ఎంతో 22. అంటే 22 విండోస్ పోర్ట్ నెంబర్ ఎంత అండి? 338. ఎఫ్టిపి పోర్ట్ నెంబర్ ఎంత అండి? 21. 21. నెక్స్ట్ అండి, 21 వాట్ ఈస్ ఎ సెక్యూరిటీ గ్రూప్? A security group is a instance level security. it's virtual వర్చువల్ ఫైర్ వాల్ Virtual అండి. server level. సో ఈ వర్చువల్ ఫైర్ ఎలా చెప్పాలి? ఏ సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ ఏ వర్చువల్ ఫైర్ వాల్, ఇట్స్ ప్రొవైడ్స్ ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీ అని చెప్పాలి. అర్థమైందండి. వాట్ Yes. వాట్ Yes, అబౌట్ sir. ఎన్ఏసిఎల్? subnet level security. వెరీ గుడ్ అండి. రైట్. ఓకే. సో ఫస్ట్ క్లాస్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం. దాని తర్వాత ఏంటి అంటే యాజ్ ఏ డెవలపర్ అనుకున్నాం. డెవలపర్ అనుకుని దీనికి కనెక్ట్ అయ్యామండి. ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యాం. అంతేనా? ఇంతవరకే కదా నేర్చుకున్నది. ఓకే. Yes, నాన్ sir. టెక్నికల్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే లైనక్స్ కొంచెం టెక్నికల్గా ఉన్న వాళ్ళ కోసం కాదు ఈ క్లాసు, మీకోసం మాత్రమే. సో కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే డిప్లాయ్మెంట్ ఈజీగా చెప్తాను. ఓకేనండి. సో దీని తర్వాత ఏం చేస్తున్నాము అంటే నెక్స్ట్ అండి, ఒక ఎంటీ సర్వర్ మన దగ్గర ఉంది. నా దగ్గర ఇష్టం లేదు నాకు ఎంటీ సర్వర్ ఉంచడం. నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే దాన్ని డిప్లాయ్మెంట్ చేయాలి అనుకుంటున్నానండి. ఉన్నారా? హలో. Yes, sir. ఉన్నారండి. సో డిప్లాయ్మెంట్ చేయాలి. ఆ టాప్ నేను ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తానంటే వెబ్ అప్లికేషన్ అండి. ఏ అప్లికేషన్ అండి? వెబ్ అప్లికేషన్. Web application. సో ఫస్ట్ కొంచెం అండి హెల్ప్ చేశారనుకోండి నాకు కూడా ఈజీ అవుతుంది. వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో వెబ్ అప్లికేషన్ కాబట్టి సో దీన్ని ఏమంటాను అంటే వెబ్ సర్వర్ అంటానండి. ఏ సర్వర్ అంటానండి? వెబ్ సర్వర్. వెబ్ Web సర్వర్ server. అంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ అప్లికేషన్ అనమాట. ఇప్పుడు దీన్నే అపాచీ సర్వర్ అంటారు, టామ్ క్యాట్ సర్వర్ అంటారు. సో ఇవన్నీ ఏంటి అంటే మనం ఫస్ట్ ఇట్స్ లైక్ ఇనీషియల్ అప్లికేషన్, అంటే ఒక చిన్న అప్లికేషన్ నేర్పిస్తానండి ఈరోజు మీకు. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి కొంచెం పెద్దగా అవుతాయి. ఓకేనండి. మనందరం వాట్సాప్ Okay, యూజ్ sir. చేస్తున్నామా లేదా? Yes, యూస్ చేస్తాం. వాట్సాప్ యూజ్ చేస్తున్నామా లేదండి? యూస్ మాట్లాడండి. చేస్తాం. వాట్సాప్లో ఎలాగైతే మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, చాటింగ్ చేసుకుంటున్నామా లేదండి అందరం? ఇప్పుడు గ్రూప్లో కూడా మీ అందరూ చాట్ చేస్తున్నారా లేదా? చాట్ Yes, చేస్తున్నారు. sir. Yes. అలానే మనం కూడా ఒక సర్వర్లో ఒక అప్లికేషన్ వేస్తాం. అప్లికేషన్ వేసి మనందరం చాట్ చేస్తాం. అర్థమైందండి. సో అంటే దిస్ ఈజ్ ది స్మాలెస్ట్ అప్లికేషన్, బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ అప్లికేషన్. ఇది జస్ట్ ఫస్ట్ లెవెల్ అంటే ప్రైమరీ లెవెల్ అప్లికేషన్ అంటాం. సో మనం ఏం చేస్తాము అంటే వెబ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తాం. సార్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ అది తెలియాలండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పేరు చెప్పండి. ఇన్ఫోసిస్. చూడండి నేను ఇక్కడ నా వాయిస్ బాగానే ఉందండి. క్లియర్ అండి. Yeah. కొంచెం హెల్ప్ చేయండి. కొంచెం కొంచెం మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, కొంచెం ఒక ఎనర్జీ వస్తుంది. మీకు మార్నింగే నాకు మార్నింగే కదా. రైట్ అండి. Yes, sir. ఇన్ఫోసిస్ పేజ్ ఓపెన్ చేస్తే నాకు ఒక పేజ్ ఓపెన్ అయిందా లేదా అండి? Yes. ఇదొక వెబ్ Yes. అప్లికేషన్. ఇంకా చెప్పండి. యాక్సెంచర్. Accenture. సో యాక్సెంచర్. సో ఇదొక పేజ్ అన్నమాట. ఇవన్నీ ఏ పేజెస్ అంటే ఏం చెప్తాము అంటే ఇన్స్పెక్ట్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇవన్నీ ఏ పేజెస్ అని. సార్ వెబ్ అప్లికేషన్ అంటే స్టాటిక్ పేజెస్ లెక్క వస్తుందా సార్, డైనమిక్ పేజెస్ సార్? స్టాటిక్ డైనమిక్ రెండు చేసుకోవచ్చండి. సో డిపెండ్స్ ఆన్ ద మనం ఈసీ2 ఏం వాడతాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఏ సర్వర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు చెప్తాను మీకు, స్టాటిక్ చెప్తాను, ఇంకేం చెప్తానంటే డైనమిక్ చెప్తానండి.
స్టాటిక్ యూజ్ చేసి S3 చెప్తాను, డైనమిక్ ఏమో EC2తో చెప్తాను. అది మీరు రాసే కోడింగ్ బట్టి ఉంటుంది అనమాట. ఇది ఒక HTML పేజ్ అండి. ఓకే, ఇది రావట్లేదా కన్సోల్? ఎక్కడ గమనించారండి? సార్ అక్కడ యారో ఉంది కదా సార్, అది క్లిక్ చేసి ఈ పేజ్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది సార్. అదే సార్. HTML కనిపించట్లేదు ఏమైంది? సరే, నాకు ఈ పేజెస్తో అంత ఎగ్జాంపుల్ HTML ఎలా సెలెక్ట్ చేయాలి? మీకు ఐడియా ఉందా? నేను ఎస్ సార్, అది మీ యారో సెలెక్ట్ చేసి అక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది సార్. అక్కడ యారో ఉంది కదా సార్ ఫస్ట్. యారో. ఓకే, ఎస్ సార్, ఆ యారో సెలెక్ట్ క్లిక్ చేయండి సార్, సెలెక్ట్ అవుతుంది యారో. సెట్ అయిందండి. అయిన తర్వాత మీరు ఏ పేజ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాలి సార్. అది క్లిక్ చేశానండి. నాకు ఇక్కడ HTML.com అని కనిపించాలి. నాకు HTML పైకి వెళ్ళిపోయింది సార్, అది మీరు కిందకి లాగాలి సార్. ఎలిమెంట్స్ కింద హైడ్ అయిపోయింది. అదిగోండి సార్. థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఇక్కడ యాక్సెంచర్ పేజ్ ఓపెన్ చేసినా కానీ ఒక పేజ్ ఉందండి. ఇక్కడ చూస్తే ఏ పేజ్ అండి ఇది? HTML. ఓకే, ఇక్కడ కూడా చూసినా కానీ ఒక పేజ్ ఉంటుందండి. సో ఏంటి అంటే అది కూడా HTML. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక HTML పేజ్తో ఒక వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నానండి. ఇది స్టాటిక్గా డైనమిక్గా పక్కన పెడితే, సో నాకేంటి అంటే నా దగ్గర ఒక ఇన్స్టెన్స్ ఉంది, ఎంటీ ఇన్స్టెన్స్ ఉంది. నేను ఏం చేయాలనుకుంటున్నానండి, ఒక వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. ఆ వెబ్ అప్లికేషన్లో ఏ పేజ్ వేయాలనుకుంటున్నానండి? HTML. హలో, వెరీ ఉన్నారా అండి క్లాస్లో? సరే అండి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలో చెప్తే చూడండి. ఫస్ట్ ఒక లైనక్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలానే నేర్చుకుంటామండి. సెకండ్ పాయింట్, ఏం అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నామండి? వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్. సో వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అని ఇంతవరకు ఒకటి మాట్లాడుకున్నామండి. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ గురించి మాట్లాడుకుంటాం. ఇంతవరకు ఒక పోర్ట్ నెంబర్ అలౌ చేసాం సెక్యూరిటీ గ్రూప్లో. ఏ పోర్ట్ నెంబర్ అలౌ చేసాం? ఇప్పుడు ఇక్కడ పైన రాసి ఉందండి. ఏ సర్వర్ ఇది? లైనక్స్. అంటే ఏ పోర్ట్ నెంబర్ అలౌ చేస్తారు? 22. ఇది యాజ్ యూజువల్. కానీ ఇప్పుడు ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాము? వెబ్ అప్లికేషన్. అంటే ఇంకొక 2 పోర్ట్ నెంబర్లు కావాలి. ఏ పోర్ట్ నెంబర్స్ కావాలంటే, ఈ పోర్ట్ నెంబర్ సరిపోతుందండి. కానీ నెక్స్ట్ క్లాసుల్లో సెక్యూరిటీ చేస్తాం కాబట్టి HTTP కావాలి. HTTP పోర్ట్ నెంబర్ ఎంత అండి? 80. నెక్స్ట్ HTTP సరిపోతుందా? HTTPS కూడా కావాలండి. HTTPS కూడా కావాలి. పోర్ట్ నెంబర్ ఎంత అండి? 443. ఇది ఇప్పుడు దీని యూజ్ లేదు, కానీ రియల్ టైంలో డిఫాల్ట్ ఇది యాడ్ చేస్తూ ఇదే మెయిన్ అనమాట పోర్ట్. సో మనం ఇప్పుడు దీన్ని వాడతాం, కానీ నెక్స్ట్ క్లాసుల్లో HTTP వాడతాం, HTTPS వాడతామండి. HTTPS వాడతాం. ఈ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏం తెలియాలి అంటే, నేను ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తానో ఆ పోర్ట్ నెంబర్స్ మనం అలౌ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు నోడ్ యాప్ అంటానండి. ఏమంటానండి? అది ఏ ఇన్స్టెన్స్ చెప్తాను మనం మీకు చెప్పమని? లైనక్స్. అంటే ఇప్పుడు మీ సెక్యూరిటీ గ్రూప్ లో ఫస్ట్ పోర్ట్ నెంబర్ చెప్పండి నాకు. SSH. ఎంత అండి పోర్ట్ నెంబర్ ఎంత? 22. ఇప్పుడు నోడ్ పోర్ట్ నెంబర్ మీకు తెలియాలి. నోడ్ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 5000 అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకొక అప్లికేషన్ చెప్తాను అనమాట, RabbitMQ అంటానండి. మళ్ళీ RabbitMQ వచ్చేసరికి SSH, మళ్ళీ నెక్స్ట్ ఏంటి SSH పోర్ట్ నెంబర్ ఎంత? 22. RabbitMQ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 15672. లేదు, నాకు ఇది వద్దు, నాకు జెన్కిన్స్ కావాలి అంటాను అనమాట. జెన్కిన్స్ కావాలన్నప్పుడు 22 పోర్ట్ నెంబరు యాజ్ వెల్ యాజ్ 8080 పోర్ట్ నెంబర్ని అలౌ చేయాలి. ఉన్నారా? సో ఎందుకు ఈ పోర్ట్ నెంబర్స్ అలౌ చేయాలి అంటే, ఇప్పుడు మీరు చూసారా ఇన్ఫోసిస్ అని కొట్టగానే పేజ్ ఓపెన్ అవుతుందా లేదా అండి? యాక్సెంచర్ అని కొట్టగానే వస్తుందా లేదా? ఇలా ఓపెన్ కావాలి అంటే ఆ సర్వర్ లెవెల్లో ఈ పోర్ట్ నెంబర్స్ ని ఎనేబుల్ చేయాలా?
ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో అప్పుడే మనకు వర్క్ అవుతుంది ఆ పోర్ట్ నెంబర్, అంటే అప్పుడే మన డిప్లాయ్మెంట్ బయటకు వస్తుంది. ఇది నేను ట్రబుల్ షూట్ కూడా చేసి చేపిస్తాను నేను. అంటే యాజ్ యూజువల్గా మనకి ఇప్పుడు ఏ పోర్ట్ నెంబర్ కా 22 నెక్స్ట్ అండి, 80 నెక్స్ట్ అండి, HTTP. డబల్ ఫోర్ త్రీ 443. ఇప్పుడు మీరు ఎవరినైనా అడుగుతారు, ఇది ఒక L2 ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. L2 L3 ఒక 5 పోర్ట్ నెంబర్లు చెప్పండి. రీసెంట్గా 13 lakhs ప్యాకేజ్ చేసిన సతీష్ని కూడా అదే క్వశ్చన్ అడిగారు. సింపుల్గా నీకు తెలిసిన ఒక 5 పోర్ట్ నెంబర్లు కా ఎల్ఎన్టీ మైండ్ ఇంటర్వ్యూ. సో దాన్ని ఏమడిగారంటే, సో వాట్ ఆర్ ద పోర్ట్ నెంబర్స్. సో అప్పుడు ఒక 5 పోర్ట్ నెంబర్స్ చెప్పమంటే ఈజీ చెప్పేశాడు. మీరు చెప్పొచ్చండి ఈజీగా. ఇప్పుడు చెప్పండి, మీరు అయితే ఏం చెప్తారు? పోర్ట్ నెంబర్ 1 FTP Linux. SSH. పోర్ట్ నెంబర్ ఎంత అండి? 22. 22 నెక్స్ట్ 22. అండి. RTP టీపీఎస్ డబల్ RTP ఫోర్ త్రీ 3389. ఆర్డిపి 33 389. 89 నెక్స్ట్ అండి. FTP 21. ఎఫ్టిపి 21 నెక్స్ట్ అండి. ఇంకా HTTP జెన్కిన్స్ 8080. ఆ, ఆహా, ఇవి కాదు, మనం ఈరోజు మాట్లాడుతున్నది చూద్దామండి. హెచ్టిటిపి ఎంత అండి? 80 80. హెచ్టిటిపిఎస్ ఎంత అండి? డబల్ ఫోర్ త్రీ 443. 443. సో అంటే మనము ఏ అప్లికేషన్ వాడితే అవి నేర్చుకుందాం మహేష్ గారు. ఓకే ఇప్పుడు అంటే అలా నేర్చుకుంటూ పోతే మనకు ఒక 20 పోర్ట్ నెంబర్లు వచ్చేస్తాయి. ఓకే ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాము అంటే 80 నెక్స్ట్ ఏంటండి, డబల్ 443. డబల్ అంటే ఫోర్ త్రీ ఇప్పుడు మీకు తెలియాలి 21 22 3389 80 443. అర్థమైందండి? 5 పోర్ట్ ఓకే నెంబర్స్. యా అంటే మీకు ఈ రోజు వరకు ఎన్ని పోర్ట్ నెంబర్స్ వచ్చాయి? ఓన్లీ 5. 5 పోర్ట్ నెంబర్స్. అంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకో 2 పెరుగుతాయి, ఇంకో 2 పెరుగుతాయి, ఇంకో 2 ఓకే పెరుగుతాయి. బట్ ఒక పోర్ట్ నెంబర్ మాత్రం ఎప్పుడు కామన్ అండి. ఏ పోర్ట్ నెంబర్ అది? SSH ఎస్ఎస్హెచ్ ఎస్హెచ్. అర్థమైందండి? SSH. ఎస్ఎస్హెచ్ అనే పోర్ట్ నెంబర్ కామన్ అనమాట. సారీ, ఎస్ఎస్హెచ్ కామన్ ఫర్ లైనక్స్ సర్వర్ యాజ్ వెల్ యాజ్ ఇంకో పోర్ట్ నెంబర్ కూడా కామన్ అండి. ఏ పోర్ట్ నెంబర్ అది? హెచ్టిటిపిఎస్ కూడా. HTTPS. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్లో ఒకవేళ ఏదైనా వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటారు, దానికి జావా వేస్తాం, దానిలో అపాచీ వేస్తాం, దానిలో స్ప్రింగ్ బూట్ వేస్తారు. బట్ అక్కడ కూడా హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్ ఎలో చేయాల్సి వస్తుంది. కొన్ని అప్లికేషన్స్ లైక్ జెన్కిన్స్ వేసినప్పుడు మ్యాంటైన్ హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్ కావాల్సింది, ఈవెన్ 8080 పోర్ట్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా. అది ఎలా ఉంటుంది వేరియేషన్ అని తర్వాత చెప్తానండి. యాజ్ యూజువల్గా మనం ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం, ఇప్పుడైతే వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం. సో మనం సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఈ పోర్ట్ నెంబర్ని అలౌ చేయాలి. ఓకే. థర్డ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్ బ్యాక్ దీన్ని కనెక్ట్ అవ్వాలండి. కనెక్ట్ టు Backend. కనెక్ట్ అవ్వాలి. Backend. నెక్స్ట్ ఏంటి అంటే, కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మీరు? డిప్లాయ్మెంట్. ఇది Deployment. ప్రాసెస్ యాక్చువల్లీ. ఇది మనం టార్గెట్ అనమాట. అంటే ఇక నుంచి క్లాసులు ఇలా నేర్చుకుంటారు. మనం ఏం చేయాలనుకుంటున్నాము? ఫస్ట్ స్టెప్ 1 ఎక్కడికి వెళ్తామండి? ఒక లైనక్స్ ఇన్స్టెంట్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగాలి, ఏ లైనక్స్ తీసుకుందాం సార్? ఫస్ట్ ఏం తీసుకుందామంటే ఏం తీసుకుందామండి? అమెజాన్ లైనక్స్. నెక్స్ట్ ఏం తీసుకుందామండి? సెంటోస్. నెక్స్ట్ ఏం తీసుకుందాము? Red Hat రెడ్ హ్యాట్ తీసుకుందాం. సార్ మరి ఉబుంటూ ఇప్పుడు చెప్పరా అంటే ఇప్పుడు చెప్పనండి ఉబుంటూ, ఎందుకని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. ఈ 3 లైనక్స్లు ఒకే టైప్ ఆఫ్ కమాండ్స్ అన్నమాట. ఉన్నారండి? Research హలో. Yes, sir. Yes, sir. రైట్ అండి. సో కాబట్టి ఈ మూడిట్లోనూ మనం ప్రాక్టీస్ చేద్దామండి. రెడీనా? ఓకే యా రైట్. ఒక ఇన్స్టెన్స్ Okay, క్రియేట్ sir. చేస్తాం అమెజాన్ లైనక్స్ తో. నెక్స్ట్ అండి ఏ పోర్ట్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం? 2280 22 443. నెక్స్ట్ 443 అండి దీనికి కనెక్ట్ అవుతామండి Backend. బ్యాక్ ఎండ్కి. Backend. నెక్స్ట్ ఏం చేస్తామండి? డిప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్. Deployment. ఆ డిప్లాయ్మెంట్ కమాండ్స్ ఎలా ఉంటాయి ప్రతిదీ చెప్తానండి. ముందైతే లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయండి, ఎవరైనా షేర్ చేసి. మీకు నచ్చిన రీజన్ తీసుకోండి, షేర్ చేయాలి. ప్రతిదీ మీకు వస్తుందండి. మీరు షేర్ చేయడం వల్ల ప్రతిదీ మీరు అలవాటు అవుతారు. షేర్ అయిందా సార్? అవ్వలేదండి. అప్పుడు సార్ ఇప్పుడు అయ్యిందండి, ఇప్పుడు అయ్యింది.
రైట్ అండి ఉండండి ఉండండి, ఒక నిమిషం ఉండండి. ఉండండి, 1 minute 1 minute. ఓకే, కీప్యాడ్ క్రియేట్ చేస్తున్నారా? ఓకే. ఎస్ సార్. ఓకే, ఫస్ట్ ఏ లైనెక్స్ తీసుకున్నారు? అమెజాన్ Amazon. లినక్స్. అమెజాన్ లైనక్స్ తీసుకో, అంటే మిగతా వాళ్ళందరూ చూస్తున్నారా లేదా అనేది ఒక చిన్న కాన్సెప్ట్ అండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే సార్. రైట్ ఫస్ట్ అండి. నేను వెబ్ ఏమి వెబ్ చేయను. సర్వర్ అని ఇవ్వండి. వెబ్ సర్వర్ వెబ్ అని సర్వర్. ఇవ్వండి. వెబ్ సర్వర్ లైనక్స్ కాదు ఇంకా. మన ఇక నుంచి ఏ అప్లికేషన్ తీసుకుంటే ఆ అప్లికేషన్ పేరు ఇద్దామండి. హలో. ఓకే. Yeah. వెబ్ సర్వర్. రైట్ అండి, నెక్స్ట్ వెబ్ సర్వర్. ఓకే, అమెజాన్ లైనక్స్ అమెజాన్ 2023 వద్దు, 2022 తీసుకోండి. ఐ మీన్ లైనక్స్ 2 AMI సెకండ్ వన్. ఓకే, ఫస్ట్ సెకండ్ వన్ జస్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ సార్. వన్ 2022. అది కాదండి, అది 2022 అని కాదండి, అది 2023. లైనక్స్ 2 అనేది 2022 ఓకే. నుంచి ఉందన్నమాట అది. సో మేము అలా ఓకే సార్. అనుకుంటాం లైన్ అంతే. తీసుకోండి. నెక్స్ట్ అండి, ఇన్స్టెన్స్ టైప్ ఏమి ఇస్తున్నారు? T2 T2 మైక్రో. మైక్రో. ఓకే, పర్ఫెక్ట్. T2 నెక్స్ట్ అండి, micro. ఇన్స్టెంట్ కీపర్ ఇచ్చేసారు కదా, Keypad. లైట్ తీసేసుకోండి ఇంకా. కానీ నెక్స్ట్ మ్యాచ్ ఇచ్చినప్పుడు మాత్రం వెబ్ సర్వర్ కీ అని ఇవ్వాలి. ఓకేనండి. ఓకే. గుర్తుపెట్టుకోవాలండి, అందరికీ చెప్తున్నానండి నేను. సో నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తారండి? వెబ్ సర్వర్ కీ. ఓకే, ఇప్పుడు విపిసి డిఫాల్టా మనమేనా, మన ఓన్ విపిసినా అండి? డిఫాల్ట్. డిఫాల్ట్. మిగతా వాళ్ళు లేరా క్లాస్లో? నెక్స్ట్ నేను Default ఏమైనా sir. సబ్నెట్ ఏమైనా మెన్షన్ చేశానా, మెన్షన్ చేయలేదా అండి? ఏం చేయలేదు సార్. ఏం 1 A 1 చేయలేదు, B. చేయలేదు. ఏం అవసరం Default. లేదు అనమాట. అది నేను మెన్షన్ చేయలేదు కాబట్టి నో ప్రిఫరెన్స్, డిఫాల్ట్. నెక్స్ట్ అండి, సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ నేమ్. వెబ్ సర్వర్, ఐ మీన్ వెబ్-SG అని ఇవ్వండి, బాగుంటుంది. క్యాపిటల్ S క్యాపిటల్ G. వెబ్ ఐఫాన్ ఎస్జి సర్వర్ సార్. ఎస్జి అండి, ఎస్జి సెక్యూరిటీ SG. గ్రూప్ ఎస్జి. నేమింగ్ ఓకే సార్. నోటేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి, ఇప్పుడు అవసరం లేదండి, డిస్క్రిప్షన్ అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. లైక్ తీసుకోండి డిస్క్రిప్షన్. ఓకే, ఏ పోర్ట్ నెంబర్ సెలవు చేసి ఉన్నాయో చూడండి ఇప్పుడు వరకు మనకి. SSH Linux. SSH పోర్ట్ నెంబర్. ఇప్పుడు మనం ఏమేమి పోర్ట్ నెంబర్ సెలవు చేయాలండి? HTTP. 443. హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ ఎంత అండి? 80. 80. నెక్స్ట్ అండి, అదే అండి, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ అని ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు హెచ్టిటిపి టైప్ చెక్ చేయండి. హెచ్టిటిపి ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, సోర్స్ టైప్, అది ఎనీవేర్ తీసేసుకోండి. యాజ్ ఆఫ్ నా ఎనీవేర్ తీసుకోండి. అది ఎనీవేర్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏ పోర్ట్ నెంబర్ ఇవ్వాలండి? HTTPS. HTTPS. హెచ్టిటిపిఎస్ తీసుకోండి. ఎనీవేర్ కదా సార్. ఎనీవేర్ అండి, ఇప్పుడు వరకే. కొన్ని అంటే నేను సబ్నెట్టింగ్ చెప్పే వరకే ఎనీవేర్, దాని తర్వాత ఎనీవేర్ అనే ఆప్షనే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లాంచ్ ఇన్స్టెన్స్ యాజ్ యూజువల్. అంతేనా అండి? లాంచ్ చేశాను హలో. సార్. అంతే సార్. అంతే. లాంచ్ లాంచ్ ఇన్స్టెన్స్. చేశాను సార్. అవునండి, లాంచ్. స్టెప్ 2 ఏంటండి? ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి కనెక్ట్ అవ్వాలి సర్వర్కి, బ్యాక్ ఎండ్కి. హలో. బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వాలి సార్. అయ్యయ్యో, అడిగితే చెప్తున్నారండి. యూత్ లేదండి క్లాస్లో. క్రెడెన్షియల్స్. Credentials. బ్రౌజ్. ఓపెన్ చేస్తున్నాను సార్. కానీ ఇంకా యాక్సెప్ట్. ఓకే, కొంచెం మ్యాక్సిమైజ్ చేయండి. యూజర్ నేమ్ ఏంటండి? EC2 EC2 హైఫెన్ EC2 user. user. యూజర్. వెరీ గుడ్ అండి ఇంతవరకు. ఓకే, ఒక్క నిమిషం అండి, నాకు కంట్రోల్ ఇస్తారా? కంట్రోల్ రావట్లేదు నాకు, ఎందుకంటే మైట్ బి మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేయలేదా? నేను వెబ్ నుంచే చేశాను సార్. జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కంట్రోల్ వస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కమాండ్ ఇవ్వండి, నేను చెప్తా ప్రతిదీ. టాప్ అనే కమాండ్ ఇవ్వండి ఫస్ట్, టిఓపి అని. POP. టిఓపి అంటే అండి, టిఓపి. టీ ఫర్ టాప్, జస్ట్ ఇన్యాక్టివ్ అవ్వకుండా ఉండండి. టిఓపి. ఎంటర్ అండి, ఎంటర్. మళ్ళీ నేను అడిగినప్పుడు కంట్రోల్ చేయొద్దు, అంటే ఇన్యాక్టివ్ అవ్వకుండా ఉండడానికి నేను పుట్టిని చేసేసాను అన్నట్టు.
రైట్, నేను షేర్ చేస్తానండి. సార్ రైట్, శేఖర్ గారు, చెప్పండి. అక్కడ స్టేటస్ చెక్ 2/2 3/3 వస్తుంది కదా సార్, ఆ చెక్స్ ఏమేమి చెక్ చేస్తాయి తర్వాత చెప్తారండి మామూలుగా అవునండి, నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఓకే ఓకే నెక్స్ట్ క్లాస్లో ఏఎంఐ ఉంది కదా, సార్. ఏఎంఐ గురించి చెప్పేటప్పుడు మై ఏఎంఐ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ప్రతి స్టేటస్ చెక్ గురించి చెప్తానండి. ఓకే యాక్చువల్లీ ఇంతకుముందు 2/2 చెక్సే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈబిఎస్ వాల్యూమ్ కూడా అటాచ్ పెట్టారన్నమాట, 3/3 చెక్స్ అని. ఓకే. సెట్ ఓఎస్ కి ప్రతిదీ 3/3 వస్తుంది సార్, మిగతాకి లైనెక్స్ రెల్ అట్లకి 2/2 వస్తుంది 2/2 అంటే ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు. ఓన్లీ అంటే కొన్నిటికి 2/2 ఉన్నాయి, కొన్నిటికి 3/3 ఉన్నాయి ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ మనం. ఓకే ఓకే సార్. సో ఇవన్నీ అప్డేట్ అంటే రీసెంట్ అప్డేట్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు డ్రైవ్ యాక్స్ ఇచ్చినప్పుడు కూడా 2/2నే ఉన్నాయి. ఓకే సో అది థ్యాంక్ యూ. రైట్ అండి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు చెప్పాను కదా, మొత్తం ఒక సర్వర్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే మీకు ఒక 25 క్లాసులు పడతాయండి, 25 క్లాసెస్ పడతాయండి, టైం పడుతుందండి అది. రైట్ అండి, ఈ పార్ట్ కంప్లీటెడ్, వెబ్ అప్లికేషన్ కంప్లీటెడ్, బ్యాక్ అండ్ కనెక్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు పెండింగ్ ఏముందండి? డిప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్. రెడీ, ఓకే, డిప్లాయ్మెంట్ చేద్దామండి. సో ఇప్పుడు మీకు సార్ టార్గెట్ తెలియదు, చెప్పండి. నేను టెర్మినేట్ చేసేచ్చా సార్, ఉంచండి. ఉంచునా సార్? అయ్యే, ఇప్పుడు సర్వర్ అంటే డిప్లాయ్మెంట్ ఆ సర్వర్ బేస్ చేస్తున్నాం. ఆ సర్వర్లోనే చేయాలి కదండి. ఓకే సార్. రైట్, సో డిప్లాయ్మెంట్ చేద్దామండి. సో డిప్లాయ్మెంట్ చేయాలి అంటే మనకి ఒక్కొక్క లైనక్స్ కమాండ్ తెలియాలండి. జ్యోతిక, హర్ష, ఎస్ సార్. మహేష్ గారు అండ్ Yeah. నాకు తెలిసి ఇంకో ఫనీ గారు, ఐ డోంట్ నో. బట్ మీరైతే మాత్రం పక్కా అంటే నాన్ టెక్నికల్ ఉన్నవాళ్ళు కాబట్టి నా అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఒక సందీప్ ఒక్కరికి లైనక్స్ వచ్చు అనుకుంటున్నాను. సో మిగతా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, సో ఎప్పుడైనా కానీ మనకి ఇక్కడ 2 రకాల యాక్సెస్ ఉంటాయండి. మీ అందరికీ చెప్పానండి ఆల్రెడీ. మనందరం కూడా నెక్స్ట్ కాన్సెప్ట్లో ఎస్ఎస్హెచ్ యూజర్తో లాగిన్ అవుతామండి. దట్ ఈజ్ ఏ కాల్డ్ బ్యాస్టన్ హోస్ట్, ఆ జంప్ హోస్ట్ అని చెప్తామని చెప్పాను, గుర్తుందా అండి? అవును సార్, సో అందులో చెప్పారు. కూడా ప్రతి ఒక్కరు కూడా కంపెనీ సిఇఓ అయినా కూడా ఏంటంటే ఏ యూజరే ఎస్ఎస్హెచ్తో రూట్ ఒక యూజర్. యూజర్ లాగే లాగిన్ అవ్వాలి. కానీ ఇప్పుడు మనము డిప్లాయ్మెంట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి ప్రివిలేజ్ ఇంపార్టెంట్ అండి. సార్ ఏంటి సార్ ప్రివిలేజ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, సింపుల్గా చెప్పాలి అంటే మనం ఇప్పుడు మన కంపెనీలో మీరు అప్లికేషన్ ఏదైనా మీ కంపెనీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలనుకోండి, మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేయగలరా, లేకపోతే మనమైనా రిక్వెస్ట్ రైజ్ చేస్తామా? ట్రై చేస్తాను. మాట్లాడండి, డైరెక్ట్ ఇన్స్టాల్ చేయగలరా ఏదైనా? రిక్వెస్ట్. లేదు సార్, ప్రివిలేజెస్, అడ్మిన్ ప్రివిలేజెస్. ఎందుకంటే అక్కడ ఒక ప్రివిలేజ్ కావాలి. ఏ ప్రివిలేజ్ కావాలని మాట్లాడుతున్నామండి? అడ్మిన్ ప్రివిలేజ్ అని Admin మాట్లాడుకోండి. privilege. ఇప్పుడు ఎవరో చెప్పారు అడ్మిన్ అని. ఎందుకంటే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు, కనెక్ట్ Yeah. అయిపోయి అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్లు కొడతారు. మనకు తెలియవు అవి, బట్ ఏంటంటే వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతారు, ఇన్స్టాల్ అవుతుంది అప్లికేషన్. అవును. సో అలానే మనము కూడా ఏంటి అంటే ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఏంటి అంటే మనం ఇప్పుడు ఉన్నది నార్మల్ యూజర్ అనమాట. ఇప్పుడు EC2 యూజర్ అనేవాడు ఏంటంటే ఒక జస్ట్ నార్మల్ యూజర్. ఏ యూజర్ అండి? నార్మల్ యూజర్. మీకు విషయం చెప్తున్నానండి, నెక్స్ట్ క్లాసుల్లో ఈ నార్మల్ యూజర్ కూడా మనం ప్రివిలేజ్ ఇవ్వచ్చు. అది ఎలాగా అంటే మీకు కమాండ్స్ ఉన్నాయి, సుడోర్ ఫైల్ అని ఒక ఫైల్ ఉంటుంది. దాని గురించి తర్వాత చెప్తానండి, ఇప్పుడు ఎక్కువ చెప్పట్లేదు, చిన్నగా చెప్తున్నాను. సో మనం ఈ నార్మల్ యూజర్ నుంచి స్విచ్ అవ్వాలండి. దీనికి ఏమవ్వాలండి? స్విచ్ అవ్వాలి. దీనికి స్విచ్ అవ్వాలంటే రూట్ యూజర్కి స్విచ్ అవ్వాలి. ఏ యూజర్కి స్విచ్ అవ్వాలండి? రూట్ యూజర్. రూట్ యూజర్ అంటే ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. స్టెప్ 1 ఏంటి అంటే, సో మనం ఎప్పుడైనా కానీ ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ అంటే మనం ఒక డిప్లాయ్మెంట్ చేస్తున్నామంటే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నట్టు. సో ఫర్దర్ సో మనం ఏం చేయాలి అంటే మనం రూట్ యూజర్లోకి స్విచ్ అవుతాం. ఎందుకు సార్ రూట్ యూజర్ స్విచ్ అవ్వాలి అంటే, నార్మల్ యూజర్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు డిప్లాయ్ అప్లికేషన్ అన్నట్టు. సో ఒకసారి చూపిస్తా అండి, అర్థమవుతుంది మీకు. ఓకేనండి. సెకండ్ పాయింట్, మనం ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాము? వెబ్ అప్లికేషన్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఒక పోర్ట్ నెంబర్ కావాలండి. సారీ, ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలండి. ఆ ప్యాకేజ్ పేరు ఏంటి అంటే HTTPD. ఏ ప్యాకేజ్ అండి? HTTPD. HTTPD ఇన్స్టాల్ చేయాలి. హలో, ఉన్నారా క్లాస్లో? సరేనండి, ఒక్కొక్క చేస్తా ఉన్నాం. ఫస్ట్ దీన్ని చూద్దాం.
ఫస్ట్ దీనిలోకి వచ్చి నేను ఒక కమాండ్ ఇస్తాను. ఆ కమాండ్ రన్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. ఎందుకు రన్ అవ్వట్లేదు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది దేనికి స్విచ్ అవ్వాలని. రూట్ యూజర్. రూట్ రూట్ యూజర్లోకి ఉన్నాను. నా దానిలో చెప్తాను కొంచెం చెప్పేది అనుకుంటా. అట్లా సర్వర్ టెర్మినేట్ చేసేసండి, లేకపోతే ఉంచండి పర్వాలేదు, ఏం కాదు. ఓకే సార్. ఒక 2 seconds. North Virginia instances. So launch instance, web server. So Linux to VMware instance type. Executable. చెప్పండి మనకు ఏ ప్రోగ్రామ్ వచ్చే HTTP understand HTTPS. GPS దీన్ని మీరు ఇప్పుడు వాడొద్దండి. మీకు డిఆర్ ఎగ్జామ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ అండి? డిఆర్ ఎగ్జామ్ అంటే మీకు 1 అవర్లో నాకు 4 టాస్క్ ఇచ్చేయమంటారండి. ఆ టైంలో మాత్రం ఇది వాడండి మీరు, ఓకేనా? హలో హలో ఓకే. Yes. కొత్త వాళ్ళు జాయిన్ అయితే కానీ మీరు మాట్లాడట్లేరు. రైట్ అండి. ఇది కూడా మనం పుట్టి ద్వారా కాకుండా దీని ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. EC2 కనెక్ట్ అని. కానీ రియల్ టైంలో దీన్ని మేము బ్లాక్ చేసేస్తాం. ఉన్నారండి? Okay. యాజ్ Yes, sir. ఓన్లీ ఒకే లైనెక్స్ మాత్రం కనెక్ట్ అవుతుంది. దీన్ని మనం మిగతా వాటికి కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. సో రియల్ టైంలో ఎవరికి కాన్ఫిగర్ చేయనివ్వం. ఎందుకంటే దీని ద్వారా అంటే బ్యాక్ ఎండ్ ద్వారా ఎవరికి కనెక్ట్, సారీ అందరూ కూడా పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలి, లేదు అంటే వేరే అదర్ టూల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అనుకుంటాం తప్ప. సో దీని ద్వారా కనెక్ట్ ఇవ్వం అనమాట. ఓకే రైట్ అండి, లెట్ స్టార్ట్. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం అండి, బ్రౌజర్ ద్వారా కనెక్టివిటీ ఇవ్వరు అన్నట్టు. రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏ యూజర్ ఉన్నారండి? EC2 user. కానీ user. ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి ఒక కమాండ్ ఇస్తున్నాను అనమాట. ఊరికే ఇస్తున్నాను మీకు. ఆ కమాండ్ తర్వాత చెప్తాను. జస్ట్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేద్దామని ట్రై చేస్తాను. సో అక్కడ ట్రై చేస్తుంటే చూడండి ఒక చూపిస్తున్నాడండి, యూ నీడ్ టు బి ఏమన్నదండి, రూట్ టు పెర్ఫార్మ్ దిస్ కమాండ్. Root అంటే user. బాబు నువ్వు ఈ యూజర్లో ఉన్నావు, ఈ యూజర్కి తగినంత యాక్సెస్ లేదు. సో మనం ఏం చేయాలి, దీనికి స్విచ్ అవ్వాలంటే రూట్లోకి. ఉన్నారండి, అర్థమైందా? సో అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ పాయింట్ క్లారిటీ రావాలి. అంటే నార్మల్ యూజర్ ఒకవేళ అంటే నార్మల్ యూజర్స్ కూడా మనం ఒక డిఫైన్డ్ యాక్సెస్ ఇస్తేనే అవుతుంది. సో నేను ఇప్పుడు EC2 యూజర్కి ఆ యాక్సెస్ లేదు. సో కాబట్టి వీడు ఏం ఇన్స్టాల్ చేయలేదు. కాబట్టి మనం ఏ యూజర్కి స్విచ్ అవ్వాలండి? Root user. రూట్ యూజర్కి స్విచ్ అవ్వాలి. ఇది అర్థమైంది? అర్థం కాలేదండి? Yeah. హలో అర్థమైంది సార్. రైట్ అండి. సో ఇప్పుడు అర్థమైంది. ఒక కమాండ్ ఇస్తున్నాను అనమాట. ఏంటి అంటే ఇక్కడ 2 కమాండ్స్ వాడచ్చు అండి. సుడో SU అని వాడచ్చు, సూపర్ యూజర్ అని. లేదు అంటే సుడో -i. యాజ్ ఆఫ్ నౌ అయితే చిన్న కమాండ్తో స్టార్ట్ చేద్దామండి. సో సుడో -i ఇస్తున్నాను అంటే స్విచ్ టు రూట్ యూజర్.
చూడండి, ఇంతకు ముందు EC2 ఐఫోన్ యూజర్ ఉంది, ఇప్పుడు ఎవరున్నారు? రూట్ 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 యూజర్. యూజర్. అర్థమైందా? అర్థం కాలేదండి? ఉమ్. ఎస్ సార్ అర్థమైంది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే రూట్లోకి వచ్చాం. సరే, రూట్లోకి వస్తే సరిపంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏ కమాండ్ రన్ చేసినా రన్ అవుతుందా అవ్వదా అండి? అవుతుంది. 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 సేమ్ యాజ్ అడ్మిన్ అవుతుంది. ప్రివిలేజ్. ఇప్పుడు మీకు ఇప్పుడు తెలియాలన్నమాట, ఇప్పుడు వీడు ఏ అప్లికేషన్ ఇచ్చాడు అని. ఓకే, వెబ్ అప్లికేషన్. సో వెబ్ అప్లికేషన్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాస్ అంతా కానీ ఒక ఫోన్తో మనం కంపేర్ చేస్తామండి. ఓకే, మీ దగ్గర ఫోన్ ఉంది కదా? ఉమ్, ఉందా? ఉంది ఉంది సార్. ఉమ్. ఉంది ఉందండి. సార్. ఉంది సో నేను సార్. ఇప్పుడు ఏంటి అంటే నేను ఇది ఫోన్ మీద అనుకుందాం, ఇది నా లైనక్స్ సర్వర్ అనుకుందాం. ఓకే, సో నేను ఏమంటున్నానంటే ఫోన్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయమని చెప్పాను అనుకోండి, ఒక యాప్. మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు యాప్ ఇన్స్టాల్ చేయాలంటే? స్టోర్. ప్లే స్టోర్. ప్లే స్టోర్. ఎక్కడికి వెళ్తారండి? ప్లే స్టోర్. ప్లే స్టోర్. ఎందుకు ప్లే స్టోర్లోకి వెళ్తున్నారు? రీజన్? సెక్యూర్గా ఉంటాయి అక్కడ సార్ అన్ని యాప్స్. ఉంటాయి. సెక్యూర్గా ఉంటాయి. నిజం చెప్పండి, అంటే అన్ని యాప్స్ ఎక్కడ ఉంటాయి? క్రోమ్లో దొరుకుతాయి సార్. కామన్. అబ్బో, ఫోన్లో అండి, ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేయమంటున్నానండి నేను. ఒక అప్లికేషన్ ప్లే ఇన్స్టాల్ స్టోర్ లో చేయమంటున్నాను ఫోన్లో. మనకి ఏ అప్లికేషన్ అయినా దాంట్లోనే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే అంటే స్టోర్. యా. అన్ని యాప్స్ దేంట్లో ఉంటున్నాయండి ఇప్పుడు? ప్లే స్టోర్లో ప్లే ఉంటున్నాయి. స్టోర్. ప్లే స్టోర్. అర్థమైందండి ఇక్కడ? ఉమ్. అలానే లైనక్స్లో మీరు ఇక్కడ మన మన ఫోన్లో ఏమన్నారు? యాప్స్ అన్నారు కదా. అవును. లైనక్స్లో ప్యాకేజెస్ అంటారండి. ఏమంటారండి? ప్యాకేజెస్. ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్. ప్యాకేజెస్ అన్ని ఒకరి దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయండి? ఎం దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయండి? ఎం. ఎం. YUM ఎం అంటే అనమాట. ఫుల్ ఎం ఫామ్. అంటే చెప్తానండి. చెప్పండి కొంచెం. నాకు ఒక ఫ్లో ఒక 15 మినిట్స్ ఆపండి, నేను చెప్తాను, మొత్తం చెప్తాను. సో ప్లే స్టోర్లో ఏముంటాయండి? యాప్స్ ఉంటాయి. యాప్స్. ఒక యాప్ ఉంటుందా? మల్టిపుల్ యాప్స్ ఉంటాయండి. మల్టిపుల్ మల్టిపుల్ మల్టిపుల్. యాప్స్. అలాగే ఎంలో ఏముంటాయండి? ప్యాకేజ్. ప్యాకేజెస్ ఉంటాయి. సో ఈ ప్యాకేజెస్. ఎంని ఏమంటాము అంటే రెపోజిటరీ అంటామండి. ఎం ఈజ్ ఏంటండి? రిపోజిటరీ. రెపోజిటరీ. Repository. ఇప్పుడు డాకర్ రెపోజిటరీ అంటాం. నెక్స్ట్ క్లాసుల్లో కుబర్నెటిస్ రెపోజిటరీ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ అయిన ఓపెన్ షిఫ్ట్ రిపోజిటరీ గురించి. ఓపెన్ షిఫ్ట్ అయితే ఇంకా ట్రెండీ అండి. ఓన్ రిజిస్ట్రీ అనేది మనం ఓన్ రిపోజిటరీ, ఓన్ రిజిస్ట్రీ అంటాం. అక్కడ రిజిస్ట్రీ అంటాం, రిపోజిటరీ అని మాట్లాడడం. సార్ రిపోజిటరీ అంటే ఏంటి అంటే ఇట్ కంటైన్ మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నట్టు. సార్ అయితే ఇప్పుడు మీరు ఎం రిపోజిటరీ అంటున్నారు కదా, నిజమా కాదా అంటే నేను చెక్ చేస్తాను అనమాట. ఎం రెపో లిస్ట్ అని ఈ కమాండ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ కమాండ్ ఈ అప్లికేషన్ సంబంధం లేదండి, కానీ నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి అని. ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయండి? 37,000. 37,000. అర్థమైందండి? 37,000. 37 ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లాసుల్లో ఈ ప్యాకేజెస్ సరిపోవు మనకి. ఉన్నారండి? ఎస్ సార్. నెక్స్ట్ క్లాసుల్లో మీరు ఇంకొకటి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఏంటి అంటే ఈ క్లాస్లో కాదు, నెక్స్ట్ క్లాసుల్లో EPEL ఇన్స్టాల్ చేయాలి. ఏమి ఇన్స్టాల్ చేయాలండి? EPEL. అంటే ఈ ఫర్ ఎక్స్ట్రా, పి ఫర్ ప్యాకేజెస్. ఇప్పుడు నేను ఏమంటున్నాను? హే, నాకు ఇవి సరిపోవు, ఎక్స్ట్రా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నా. అంటే సో ఇప్పుడు మళ్ళీ లైనక్స్లోకి వెళ్ళి EPEL అంటే ఎక్స్ట్రా ప్యాకేజ్ ఫర్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ అంటారు. ఇప్పుడు కాదండి. అంటే అప్పుడు ఏమవుద్ది అంటే ఇప్పుడు ఎన్ని 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 వేలు ప్యాకేజెస్ ఉన్నాయండి? 37,000. అప్పుడు ఒక 43,000 44,000 అనమాట అవుతాయి. అర్థమైందండి? ఓకే. సో వాటికి మేబీ నాకు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఎం అంటే ఒక రిపోజిటరీ, అంటే ఒక లైనక్స్ రిపోజిటరీ. మన ఫోన్లో ఎలాగైతే ప్లే స్టోర్ ఉంటుందో లైనక్స్లో ఎవరు ఉంటారండి? ఎం ఉంటుంది. దానికి మనం ఏదైనా కానీ మనకు లైనక్స్లో, సారీ, మన ప్లే స్టోర్లో అయితే యాప్స్ అంటామో అదే లైనక్స్లోకి వచ్చాక ఏమంటామండి? ప్యాకేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను అడుగుతాను అనమాట, హే ఐ వాంట్ ఇన్స్టాల్ గిట్ అంటాను. అప్పుడు ఎం ఇప్పుడు ఎలా చేశాక ఇప్పుడు నేనేం ఇన్స్టాల్ చేయమంటున్నానండి? ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాం ఫస్ట్ అది తెలుసుకుందాం. ఏ అప్లికేషన్ అండి? వెబ్ అప్లికేషన్. అప్లికేషన్. హర్ష కానీ ఫనీ, మహేష్ గారు ఫనీ అండ్ జ్యోతిక, మీ నలుగురు నాకు మంచి రెస్పాన్స్ కావాలి మీ దగ్గర నుంచి, ఎందుకంటే మీ నలుగురే కొత్త. ఓకే ఓకే, సార్. రైట్. సో
నేనేంటి అంటే ఇప్పుడు నేను ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, షాప్ వెబ్ వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్. సో అంటే నాకు HTTPD అనే ప్యాకేజ్. సో అంటే ఇప్పుడు ఏమనాలంటే ఎం నెక్స్ట్ అండి ఏం చేయాలంటున్నానండి, ఇన్స్టాల్. నెక్స్ట్ ఏంటంటే ఏ ప్యాకేజ్, HTTPD. ఇది ఇన్స్టాల్ చెయ్యాలా వద్దా అని అడుగుతుందండి. సో ముందే మనం -y ఇచ్చామనుకోండి, అది ఇన్స్టాల్ చేసేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్. ఓకే. అర్థమైందండి. సింపుల్ గా చెప్పాలి అంటే మనం మన ఐఫోన్ లో అర్థమైంది. చూసినప్పుడు ఒక యాప్ ఇన్స్టాల్ చేసిన డబుల్ మార్క్ కొట్టగానే మన ఫేస్ మార్క్ కొట్టి లాగిన్ అవుతుంది, అది ఇన్స్టాల్ అయిపోతా ఉంటది కదా. సో అట్లా అన్నట్టు ఒక యాప్ Yes, sir. యాప్ స్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ ఎలా చేస్తామో అట్లా -y ఇస్తాం, అంటే ఇన్స్టాల్ అవ్వండి, నాది ఒక లైనక్స్ సర్వర్ ఉంది ఇన్స్టాల్ అవ్వండి. సో అదంతా బాగానే ఉంది. సో మీకు ఫస్ట్ తెలియాలి అనమాట, ఒక్కొక్కటి దాని గురించి తెలియాలి. ఇప్పుడు ఎం అంటే ఏంటంటే ఏది ఇన్స్టాల్ చేయాలని ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేస్తామండి, రిపోజిటరీ. ఎం నుంచి. ఈ ఎం ఈజ్ Folder. రిపోజిటరీ. నెక్స్ట్ HTTP అనేది ఒక ప్యాకేజ్. ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ Package. క్లాసుల్లో నాకు ఇది వద్దు MySQL ఇన్స్టాల్ చేయమని చెప్తానండి, అప్పుడు ఎం ఇన్స్టాల్ ఏం చేయాలి, MySQL MySQL. తర్వాత -y. ఏంటండి -y. నెక్స్ట్ అండి ఇవన్నీ క్యాప్స్ రాసేస్తున్నాను, బట్ నెక్స్ట్ టైం అవన్నీ స్మాల్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ అండి ఎం ఎం. ఇప్పుడు నాకు గిట్ ఇన్స్టాల్ చేయాలి, ఎలా చెప్పండి, ఎం ఇన్స్టాల్ ఇన్స్టాల్ స్పేస్ గిట్ గిట్ -y. -y, ఎం ఇన్స్టాల్ గిట్ -y. అర్థమైందండి. యా. నెక్స్ట్ అండి ఇలాగా ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క పోర్ట్ నెంబర్ ఇన్స్టాల్ చేయాలి. బట్ డిఫాల్ట్ మనం ఏ రిపోజిటరీ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాం, ఎం రిపోజిటరీ. అందుకే మీకు చూపించాను అనమాట, హే ఎం ఈజ్ ఎ రిపోజిటరీ, దీనిలోనే అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి అని. సో 37,000 ప్యాకేజెస్ ఉన్నాయి. ఇఫ్ వీ వాంట్ ఎక్స్ట్రా వీ కెన్ ఇన్స్టాల్ అగైన్. ఏం ఇన్స్టాల్ చేస్తామండి, EPEL. EPEL అంటే ఒక ఎక్స్ట్రా ప్యాకేజెస్ కావాలి, మళ్ళీ EPEL ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు క్లారిటీ వచ్చింది కదా, నేను సో ఇన్స్టాల్ చేస్తానండి. సో ఇప్పుడు చెప్పండి ఏం ఇన్స్టాల్ చేయి, ఇన్స్టాల్. నెక్స్ట్ అండి ఏ అప్లికేషన్ అండి మనం ఇన్స్టాల్ చేస్తుంది, ప్యాకేజ్ నేమ్ ఏంటండి, HTTPD. నెక్స్ట్ ఏంటండి సార్, వాట్ ఈస్ ద డి అంటే ఏంటంటే డీమాన్. సార్ ఎవరు అడగరు కానీ ఇవన్నీ మీకు తెలియాలండి. అంటే ప్యాకేజ్ నేమ్ వచ్చి మామూలుగా HTTPనే ఉంటుంది, కొన్నిటికి డీమాన్ ఉండాల్సిన పని లేదు. డీమాన్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేజ్ మనొక్కరికే ఓపెన్ అవుతుందా, అందరూ ఓపెన్ చేస్తారు, నేను అడుగుతున్నానండి. అందరికీ ఓపెన్ అవుతుంది. ఒక 1 minute లో గూగుల్ పేజ్ ఎంతమంది ఓపెన్ చేస్తారు మామూలుగా అయితే, మొత్తం ప్రపంచం మొత్తం వరల్డ్ Millions. ఉంటుందండి, కొన్ని కోట్లలో ఉంటుందా ఓపెన్ చేసేది. అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందా లేదండి, ఒక పేజ్ గూగుల్ పేజ్ Yeah. జస్ట్ నేను ఓపెన్ చేస్తాను, గూగుల్ అని ఇచ్చి జస్ట్ ఇది ఇస్తాను అంతే. నేను గూగుల్లో ఈరోజు ఏందో సింబల్ తెలుసుకోవాలనుకో జస్ట్ గూగుల్ ఇస్తున్నాను, జస్ట్ ఈ పేజ్ ఓపెన్ అనేది ఎంతమంది ఓపెన్ చేస్తారు, చాలా మంది ఓపెన్ చేస్తారు లేదండి. అలానే అంటే ఇలా పేజ్ ఓపెన్ కావాలంటే కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉన్న అప్లికేషన్కి ఏంటి అంటే ఎప్పుడు కూడా యాడ్ చేస్తాం అనమాట, దట్ ఈస్ కాల్డ్ డి. ఉన్నారండి. సార్ మళ్ళీ చెప్తారా? ఇప్పుడు కంటిన్యూస్గా ఒక పేజ్ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు మీరు అమెజాన్ ఓపెన్ చేస్తున్నారా, మామూలు yes. ఎక్కువగా యూజర్స్ ఓపెన్ చేసే పేజ్ ఏంటండి, ఎక్కువగా మామూలుగా Google. google.com యూజ్ చేస్తారా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ google.com అనేది ఏంటి అంటే ఇది కెర్నల్ అయితే, ఇది లైనక్స్ ఓఎస్ అయితే, ఇప్పుడు HTTP ఎందుకు ఇచ్చానో అంటే ఇది కంటిన్యూస్గా పేజ్ ఓపెన్ అవ్వాలి కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసే పేజ్ ఓపెన్ అయింది, సెకండ్ టైం పేజ్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, అది కరెక్టా. లేదు. ఇప్పుడు నేను ఫర్ correct. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్ఫోసిస్ ఇంతకు ముందు ఓపెన్ చేశాను, యాక్సెంచర్ ఓపెన్ చేసిన కంటిన్యూస్గా ఓపెన్ అవుతుందా లేదా అండి, Open అవుతుంది. అవుతుంది. అలా ఏంటి అంటే అది డీమాన్కి అంటే కెర్నల్ టు డీమాన్ కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలంటే లాస్ట్లో ఒక యాడ్ చేస్తాం, ఎవరిని యాడ్ చేస్తామండి, డి. సో ఎం ఇన్స్టాల్ HTTPD అంటే HTTP అనేది అప్లికేషన్, కానీ కంటిన్యూస్ ప్రాసెస్ ఉండటం వల్ల మనం ఏం మాట్లాడతామంటే HTTPD అంటాం అనమాట ప్యాకేజ్ పేరు ఎప్పుడు. అర్థమైందండి. ఓకే సార్, గాట్ ఇట్. Yeah. అర్థమైంది సో సార్. ఓకే
చూడండి, మీకంటే మా పాప వినేస్తుంది క్లాస్, మీ క్లాస్ అంతా వితౌట్ ఫీజ్. ఓకే. సారీ. రైట్ అండి. సో కమాండ్ ఏంటండి? ఇన్స్టాల్ httpd -y. వై Installing రైట్ అండి. completed. అయిందా కంప్లీటెడ్? Yeah, completed అండి. చూడండి, ఇక్కడ ఇక్కడ ఒకటి మీకు తెలియాలి. ఇన్స్టాల్ అని ఉందా? అవును. ఏముందండి ఇన్స్టాల్? ఏం ఇన్స్టాల్ అయింది? HTTPD. అంటే మన ప్లే స్టోర్ యాప్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి. అవును. కానీ ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ ఉందండి. ఇంకేం ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయండి? డిపెండెన్సీ డిపెండెన్సీ. ఎవరికైతే రాదో వాళ్ళు మాట్లాడితే ఇంకా క్లారిటీ ఉంటుంది. సార్, వీటిని డిపెండెన్సీస్ నే మన విండోస్ లో ఏమంటామంటే ప్రీ రిక్వెసైట్స్ అంటారు. ఏమంటారండి? Prerequisite. ప్రీ రిక్వెసైట్స్. మీకు Prerequisites. గుర్తుందా? Okay. మీరందరూ కూడా విండోస్ సర్వర్ లోకి వెళ్ళి, సర్వర్ మేనేజర్ లోకి వెళ్ళి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అన్నప్పుడు మనము ఒక వెబ్ సర్వర్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో కూడా కొన్ని ప్రీ రిక్వెసైట్స్ ఉంటాయి. .NET ఫ్రేమ్వర్క్ అని, అవి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో అంటే అవన్నీ కూడా ప్రీ రిక్వెసైట్స్ అంటారు. అంటే ఇవన్నీ డిపెండెన్సీస్. అంటే మొత్తం ఎన్ని డిపెండెన్సీస్ ఉంటాయి? నాకు తెలిసి 8 ఉంటాయి యాక్చువల్లీ ఇవి. ఒక 2, 2, 4, 6, 8. ఈ 8 డిపెండెన్సీ. అంటే మీకు ఫస్ట్ తెలియాల్సింది ఇది ఎందుకు సార్ అంటే, ఇంతకు ముందు మేము లైనక్స్ యూజ్ చేసినప్పుడు ఎం అనే కమాండ్ వాడలేదండి. ఉన్నారా? Yeah. హలో. ఎస్ సార్ మేము ఎమ బదులు ఇంకో కమాండ్ వాడామన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఈ యొక్క లైనక్స్ ఇంటర్వ్యూలో ఒక L1 L2 ఎంప్లాయ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే RPM, రెడ్ హ్యాట్ ప్యాకేజ్ మేనేజర్. అంటే ఇంతకు ముందు మేము ఎం ద్వారా చేయలేదు. అప్పుడు ఇన్స్టాలేషన్ దేని ద్వారా చేసేవాళ్ళం అండి? RPM. హలో. Okay. ఆర్పిఎం M బదులు RPM వాడేవాళ్ళం అనమాట. అంటే RPM ఇన్స్టాల్ IVH అని కొట్టి Okay. HTTP అని కొట్టేవాడు. అప్పుడు ఏం అడిగేదంటే RPM కొట్టగానే పాపం వాడు అడిగేవాడు అనమాట, హే ఈ 8 డిపెండెన్సీస్ ని ఫస్ట్ ఇన్స్టాల్ చెయ్యు, అప్పుడే నేను ఇన్స్టాల్ అవుతాను అని చెప్పేవాడు. Okay. అర్థమైందండి? అప్పుడు మనం ఫస్ట్ ఏం ఓకే ఇన్స్టాల్ సార్ చేసేవాళ్ళం? సపరేట్ గా 1 ప్యాకేజ్, సెకండ్ ప్యాకేజ్, థర్డ్ ప్యాకేజ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళం. ఇలా 8 ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు ఏం ఇన్స్టాల్ చేసేవాళ్ళం అండి? HTTPD అప్పుడు ఇన్స్టాల్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు RPM వాడట్లే. అందరం ట్రెండ్ మారింది. ఎవరిని వాడుతున్నామండి? M. ఇది లాంగ్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నాం. బట్ ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉందన్నమాట. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎం అండ్ RPM అని అడుగుతున్నారండి. Okay. ఇప్పుడు మీరు ఓకే సార్ అంటే RPM అయితే మనం ఆటోమేటిక్ గా ఏం ఇన్స్టాల్ అవ్వవు? డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అవ్వవు. అదే కనుక లో ఏంటండి? Automatic గా Dependencies prerequisites automatic. install ఇప్పుడు అయిపోతాయి. మీరు చెప్పాలన్నమాట, మీకే అర్థమవుతుంది. డిపెండెన్సీస్ మనం ఇన్స్టాల్ చేసాం, Yeah. ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయిందండి. ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది. ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయింది. అదే కనుక RPM లో అయితే ఇన్స్టాల్ అవ్వదు, మాన్యువల్ ఇన్స్టాల్ మాన్యువల్ అవ్వదు. అందరం ఏం చెప్తామంటే ఇదే పాయింట్, ఫస్ట్ పాయింట్ చెప్తాం. RPM అయితే మాన్యువల్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, ఎం అయితే మాత్రం ఆటోమేటిక్ ఇన్స్టాల్ అంటే ఆటోమేటిక్ డిపెండెన్సీస్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతాయి. దీనివల్ల అడ్మిన్ యొక్క వర్క్ తగ్గుతుంది. సెకండ్ పాయింట్ యాడ్ చేస్తాం. కామన్ గా అయితే ఈ రెండు మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. వై గో ఫర్ ఎం, వై డోంట్ యూ గో ఫర్ RPM అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ డిపెండెన్సీ ఇన్స్టాలేషన్. అర్థమైందండి? ఇప్పుడు Yes, sir, మిమ్మల్ని అర్థమైంది. ఎం ఈజ్ ఏ డాష్ అని అడిగితే ఏమని చెప్తారు? రిపోజిటరీ. ఏమని చెప్తారండి? డిపాజిట్ రిపోజిటరీ. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఏం ఇన్స్టాల్ చేసాం? HTTP ఇన్స్టాల్ చేసామా లేదా అండి? Yeah, install అయింది. ఇక్కడ వరకు క్లియరా కాదా? Clear. సరే, నేను కూడా ఇక్కడ కూడా క్లియర్ చేస్తాను. క్లియర్ ఓకే, రైట్. సో ఎం ఇన్స్టాల్ HTTP. ఈ కమాండ్ వరకు పర్ఫెక్ట్ కదా? సరే, అయితే మనం కమాండ్స్ రాసుకుందామండి. రైట్. Okay. ఫస్ట్ Yes, కమాండ్ దేనిలో? ఫస్ట్ రూట్ లోకి స్విచ్ చేయండి. నెక్స్ట్ ఏ కమాండ్ ఇచ్చాము చెప్పండి? ఎం ఎం ఇన్స్టాల్. నెక్స్ట్ అండి HTTPD HTTPD. ఫైవ్ ఇది సెకండ్ కమాండ్. ఇప్పుడు థర్డ్ కమాండ్ చూద్దామండి. థర్డ్ కమాండ్ ఇప్పుడు మీకు తెలియాలన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ఎందుకు చూపించానంటే అవన్నీ నేను ఒక పేజెస్ అని చెప్పాను. ఏ పేజెస్ అని చెప్పానండి? HTML పేజెస్ అని చెప్పానండి. ఏ పేజెస్ అని చెప్పాను? HTML చూపించాను కదా, ఒక పేజ్ చూపించా కదండి HTML అని. అవును సార్. సరే, మళ్ళా sir. చూద్దాం. మీకు డౌట్ వస్తే గూగుల్ పేజ్ కూడా చూద్దాం. పేజ్ సోర్స్ ఇదిగోండి. ఇది దొరికితే మనకి ఈజీ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ పేజ్ కనిపిస్తుందా? ఏ Yeah. పేజ్ అండి ఇది? HTML HTML అంటే page. ఏ పేజ్ అయినా HTML HTML. ఉంటుంది. వెబ్ అప్లికేషన్ అంటే HTML ఉంటుంది డిఫాల్ట్. సో
నేనేం కావాలి, నాకు HTML పేజ్ కావాలి కాబట్టి, సో నేను HTML పేజ్ రాయాలి అంటే నేను ఒక ఫోల్డర్లోకి వెళ్ళాలన్నమాట. ఏంటి అంటే ఆ ఫోల్డరు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను అడుగుతున్నాను, నా దగ్గర సి డ్రైవ్ ఉందనుకోండి. సి డ్రైవ్ సి డ్రైవ్లో సాంగ్స్ ఉన్నాయి. ఓకేనండి. సాంగ్స్లో న్యూ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే. న్యూ సాంగ్స్లో ఏదైనా పుష్ప 2 సాంగ్ ప్లే చేయాలనుకోండి, డైరెక్ట్గా నా ల్యాప్టాప్లో పుష్ప 2 సాంగ్ ప్లే అంటే అయిపోద్దా? లేదు సార్, ఫోల్డర్ ఒకటి లేదు సార్. డ్రైవ్లోకి వెళ్ళాలి ఫస్ట్. నెక్స్ట్ అండి డ్రైవ్ సాంగ్స్లోకి నుంచి వెళ్ళాలి. ఫోల్డర్ నెక్స్ట్ సెలెక్ట్ అండి చేసి ఫైల్ సెలెక్ట్ చేసి ఓల్డ్ సాంగ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి, న్యూ సాంగ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. న్యూ సాంగ్స్. న్యూ న్యూ సాంగ్స్లోకి సాంగ్స్. వెళ్ళాలి, ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాం. అంతే కదండి. ఉమ్. ఎస్. అంటే ఒక ఫైల్ అనేది ఒక ఫోల్డర్లో ఉంది. అలానే మనం ఇక్కడ ఇది విండోస్లో మాట్లాడితే, మనం లైనక్స్లో మాట్లాడము, డైరెక్టరీ అంటాం. ఫోల్డర్ ఏమని కాల్ చేస్తామండి? డైరెక్ట్. డైరెక్టరీ. ఉన్నారా? ఉమ్. సో ఎస్ అంటే సార్. ఈ HTML ఫైల్ రాయాలి అంటే మనం ఒక డైరెక్టరీలోకి వెళ్ళాలండి. ఇవన్నీ తర్వాత చెప్తాయి. ఇప్పుడు ఇప్పుడు చెప్పానంటే మొత్తం పోద్దండి. సో వేర్ అనే డైరెక్టరీలో www అని ఉంటుంది. దాంట్లో HTML అని ఒక డైరెక్టరీ, మీదైతే ఫోల్డర్ అనుకోండి అందాక కాసేపు. సో అంటే మనం HTML అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ HTML ఫైల్ రావాలి. అంటే మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలండి? విఆర్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ అండి వార్కి వెళ్ళి www, డబ్ల్యూడబ్ల్యూకి వెళ్ళి నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలండి? తర్వాత HTML. HTML. అర్థమైందండి. ఉమ్. అంటే ఎస్ మనం సార్. ఫస్ట్ ఇక్కడికి HTML డైరెక్టరీలోకి వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది ఇంకా. ఇదిగోండి. ఇప్పుడు నేను నే- నేను ఇక్కడ 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 ఏమి కనిపిస్తుంది మీ అందరికి? వేర్. వేర్ Wow. కనిపిస్తుందా? ఉమ్. నేను ఏం చెప్పాను అంటే నాకు HTML అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లోకి వెళ్ళి index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేయండి అని అడిగానండి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వేర్. నెక్స్ట్ ఎక్కడ ఉందండి? నెక్స్ట్ ఏముంది? www. నెక్స్ట్ అండి HTML. ఇదిగోండి, ఇదిగోండి, ఇప్పుడు ఈ పాత్ నేను చూపిస్తున్నాను. ఇదే కదా మామూలుగా అయితే మీ ల్యాప్టాప్ లో కూడా ఇదే వస్తుంది కదండి. ఆ, ఎస్ సార్. అంటే ఎస్ సార్. ఇక్కడ ఇక్కడ రాయడం పక్కన పెట్టండి, తీసేస్తాను ఇప్పుడు. సో అంటే ఇక్కడ నాకు ఒక ఫైల్ రాయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ వన్. ఎందుకంటే HTML లో రాస్తేనే తెలుస్తుంది అనమాట వాడికి, ఎవరికి కర్నల్కి అర్థమవుతుంది. ఏమని? ఓకే, దిస్ ఈజ్ ఏ HTML ఫోల్డర్లో ఉంది, ఈ ఫైల్ని వీడు మాట్లాడాలనుకుంటున్నాడు అనేసి. సో అందుకని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, సి డ్రైవ్లోకి వెళ్ళాడు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళండి? వేర్కి వెళ్ళి నెక్స్ట్ అండి Where? www, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళండి? HTML. HTML. అలాగే లైనక్స్లో కూడా డైరెక్టరీస్ ఉన్నాయండి. ఇవన్నీ డైరెక్టరీస్ అన్నమాట. నాకు కొంచెం టైం ఇస్తే, అంటే ఇప్పుడు కాదు 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 కానీ కొంచెం టైం ఇస్తే ప్రతి డైరెక్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సరేనండి. ఓకే సార్. సో ఓకే ఇప్పుడు సార్. ఏంటి అంటే మనం రైట్ అండి. సో సారీ ఏమనుకోవద్దు. సో రైట్. సో సిడి ఇవ్వాలి. ఎందుకు అంటే ఫస్ట్ నేను ఇక్కడ పీడబ్ల్యూడి అనే కమాండ్ ఇస్తున్నాను. పీడబ్ల్యూడి అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని. డైరెక్ట్. ఉమ్. ఉన్నారా? ఎస్ సార్. పీడబ్ల్యూడి అని ఇస్తే ఎస్ ఏమొస్తుందో సార్. చూద్దామండి. పీడబ్ల్యూడి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? రూట్. రూట్ లో. రూట్లో. కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? HTML. వేర్ లో మనం ముందు ఇది అర్థం చేసుకుందాం. ఏ ఏ డైరెక్టరీలోకి వెళ్ళాలి? HTML. HTML. HTML డైరెక్టరీలోకి వెళ్తే HTML. ఎక్కడికి వెళ్ళాలి? www. www. వేర్. సో www. కాబట్టి నేను ముందు సిడి అని ఇస్తున్నాను. ఈ కమాండ్ అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు నెక్స్ట్ కమాండ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? ఎం అనే కమాండ్ నేర్చుకున్నాం. ఉన్నారా? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే సిడి అనే కమాండ్. సిడి అనే కమాండ్ నేర్చుకోవాలండి. ఒక్క సెకండ్.
సారీ అండి, హాస్పిటల్ నుంచి కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. యా నో అంటే తనకి 7 mm ఎంఎల్ 200 ml ఎంతో తక్కువే ఉంటుంది, కొంచెం కొంచెం ఇస్తారండి. సారీ అండి, తనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో తను మా వైఫ్ దగ్గర సజెషన్స్ తీసుకుంటుంది అన్నట్టు. సో అట్లా నాకు ఫోన్ వస్తుంది అంతే, సారీ. రైట్ అండి. నో సో రైట్ అండి. సో రూట్లోకి స్విచ్ అయ్యాం. సో ఇప్పుడు సారీ అండి, రూట్లో ఉన్నాం. సో ఇప్పుడు నేను చేంజ్ డైరెక్టరీ చేస్తున్నాను. ఏం చేస్తానండి, వేర్ నెక్స్ట్ అండి www నెక్స్ట్ అండి HTML HTML. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నాకు ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. ఓన్లీ దిస్ ఈస్ క్రిటికల్ కాబట్టి నో మాట్లాడుతున్నాను వరీస్ అంతే. అండి that's అదే ముందే చెప్తున్నాను No అండి, అసలు అలాంటి problem, అసలు sir. ఉండదు. ఎప్పుడు క్లాస్ చెప్పినా కానీ స్ట్రిక్ట్ గా ఉంటాను. నా ఫోన్ సైలెంట్ లో ఉంటుంది. అసలు నేను ఫోన్ కూడా టచ్ చేయనండి, అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఈవెన్ మా నాన్నగారు ఫోన్ చేసి టచ్ చేయను. సో ఎందుకు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇట్స్ లైక్ సిచ్యుయేషన్ అక్కడ క్రిటికల్గా ఉంది కొంచెం, అందుకు అంతే. రైట్ అండి. సో సిడివేర్ www.html అంటే ఇప్పుడు చూద్దాం. నాకు డౌట్ ఉంది, సో నేను ఎక్కడ ఉన్నాను అని. మళ్ళీ కమాండ్ ఏంటండి, PWD pwd. ఓకే, ఇప్పుడు మీరు లైనక్స్ కమాండ్లు ఒక్కొక్కటి నేర్చుకోవాలండి. ఇంతకు ముందేమో ఎం నేర్చుకున్నాం. అవును నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కమాండ్ నేర్పించానండి. నేర్పించాను నెక్స్ట్ కమాండ్ ఏంటి, PWD pwd. ఇప్పుడు ఇంకో కమాండ్ నేర్చుకున్నది. ఏ కమాండ్ ఇది, change directory cd. CD అంటే ఇప్పుడు HTML ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు HTML అని. అవును ఇది. సో Yes, sir. అంటే ఇప్పుడు ఏమయ్యాము, ఇక్కడ నేను రాస్తున్నాను కావాలనే. సో ఫస్ట్ స్విచ్ టు, మీరే చెప్పాలి. స్విచ్ టు దీనికి స్విచ్ చేయమండి. root user, రూట్ యూజర్. ఇన్స్టాల్, ఏమి ఇన్స్టాల్ చేసామండి, దీనికి ఏం రాస్తారు, httpd install. ఇన్స్టాల్ httpd. నెక్స్ట్ అండి థర్డ్ వన్, దీనికి స్విచ్ చేయమండి. ఇక్కడ ముందు చెప్పాలి ఏముంది, సిడి. change CD. ఏంటంటే మెయిన్ మన టార్గెట్ ఫోల్డర్ ఏంటి, టార్గెట్ డైరెక్టరీ ఏంటండి, HTML ఫోల్డర్లోకి వెళ్ళాలి, కానీ HTML ఇచ్చారు, అందుకని స్విచ్ చేయండి. ఉన్నారా. సో ఇప్పుడు Yes, అంటే sir. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెక్ చేస్తున్నాను అన్నమాట. జస్ట్ LS అని అంటే ఏమైనా ఫైల్స్ ఉన్నాయేమో చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీరు చెప్పండి, అంటే నేను ఇదంతా నేను క్రియేట్ చేసిందండి. దిస్ పీసీ. సో వేర్ www.html ఇక్కడ ఏమైనా ఉన్నాయండి, ఫైల్స్ ఏమైనా empty ఎంప్టీ. సో అంటే లేదు, మనం sir. ఎలా ఇక్కడ మనం డైరెక్ట్ విజువల్ గా కనిపిస్తుంది. అదే లైనక్స్ లో తెలియాలంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఏం తెలియాలంటే ఒక కమాండ్ ఇవ్వాలి. ఏ కమాండ్ ఇవ్వాలి, LS. జస్ట్ ఇది నార్మల్ కమాండ్ అండి. నెక్స్ట్ Yeah. క్లాసుల్లో LS-LA చెప్తాను, LS-LRT చెప్తాను, చాలా కమాండ్స్ చెప్తాను అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ LS అంటే లిస్ట్ అనమాట. List. ఏమైనా ఉన్నాయా ఫైల్స్ అని, ఏమైనా ఉన్నాయా లేవా అండి ఫైల్స్. empty అండి లేవు. హర్ష, Empty. జ్యోతిక గారు అండ్ మీకు తెలియాలి ఏం లేవు కదండి. Empty, sir. ఏం లేవు. కానీ లేవు, sir. మన టార్గెట్ ఏంటి, మన అప్లికేషన్ అనేది, మన అప్లికేషన్ ఒక పేజ్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాం. అది ఏ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అండి, HTML page HTML. సో అంటే ఇప్పుడు పేజ్ పేరు అనమాట. ఆ పేజ్ ఏంటి అంటే HTML. index.html. index.html అని ఒక పేజ్ క్రియేట్, స్టాండర్డ్ పేజ్ అండి. దీని తర్వాత మనకు డైనమిక్ పేజ్ కావాలి అంటే ఈ పేజ్లో రిఫరెన్స్ అని ఇస్తారు, అది రాస్తాం. ఇది తర్వాత మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నౌ అంటే మన index.html అనే పేజ్ క్రియేట్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ index.html క్రియేట్ చేయాలనుకోండి, ఎలాగంటారు, జస్ట్ రైట్ క్లిక్, నెక్స్ట్ అండి న్యూ, New నెక్స్ట్ అండి text doc. టెక్స్ట్ డాక్యుమెంట్. ఇక్కడ ఏమని ఇస్తారు, index.html. Index.html. అయిపోయిందండి, అంతే కథం. అది ఎక్కడ, ఏ ల్యాప్టాప్లో, విండోసా లైనక్సా, విండోస్ ల్యాప్టాపా లైనక్స్ ఇది ల్యాప్టాప్ ఉంది, విండోస్లో. Windows, కానీ మనం ఎక్కడ చేయాలి ఈ Windows. కమాండ్, Linux, లైనక్స్లో. Linux లైనక్స్లో లో చేయాలి కాబట్టి మనం ఒక కమాండ్ వాడుకోవాలండి, VI. ఏ కమాండ్ అండి, VI, VI. విజువల్ VI. ఎడిటర్ అనమాట. సో VI index.html అంటే ఇది ఏం చేస్తుంది, VI అంటే ఇంతకు సో ముందు మనం ఇప్పుడు అక్కడ index.html అని క్రియేట్ చేసాం కదండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు కదా అది. అవ్వదండి. Yeah. అది జస్ట్ నేను చూపించలేదు, Okay. జస్ట్ మీకు కంపారిజన్ బట్ ఇక్కడ చూపిస్తాను. మనం క్రియేట్ చేసింది వి కెన్ సీ దేర్ వీ కదా. కెన్ సే, అవునండి, మనం అందరం చూస్తాం ఇప్పుడు. ఓకే రైట్. VI index.html అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, ఈ VI ఈ ఫైల్ని క్రియేట్ చేస్తుంది, ఎడిట్ కూడా చేసుకోవచ్చు.
ఓకేనండి. ఎంటర్. ఓకే సార్. చూద్దాం అంటే ఓకే. అర్థమైద్దండి, ఒక్కొక్క లైనక్స్ కమాండ్ అర్థమవుతుంది. ఇది ఎస్కేప్ మోడ్లో ఉంది. ఏ మోడ్లో ఉందండి? Escape ఎస్కేప్ mode. మోడ్. స్కేప్. అంటే దీనిలో ఏం రాయలేము. సో ఇన్సెట్ మోడ్లో పెట్టాలంటే ఐ ఇవ్వాలి. ప్రెస్ ఐ. ఉన్నారా? ఉమ్, ఎస్ సార్. ఒక్క నిమిషం. ఇక్కడ అంతే. vi.html. నెక్స్ట్ ప్రెస్ ఐ. ఇదేదో ప్రాబ్లం ఉందండి ఇక్కడ. ఎస్కేప్ కూలం. ఓకే, నేను రాస్తున్నానండి. వెల్కమ్ టు W35 అండి, మీ Yeah. బ్యాచ్. ఒక్క నిమిషం ఉంది. ఇది ఏదో ప్రాబ్లం అంటే ఇక్కడ రావట్లేదు. ఇక్కడ నేను మీ బ్యాచ్ చెప్తాను. ఇప్పుడు మీది మీది ఉందా? మీది మీ సర్వర్ ఉందా అండి? అవును సార్, అవును సార్. అక్కడ చేద్దామండి ఒకసారి కమాండ్స్ అండి మరొకసారి. Okay, sir. ఈ షేర్ చేయండి. కన్సోల్లో సరిగ్గా వర్క్ చేయట్లేదు సార్ విమ్ విఐ. అర్థమైంది. టచ్ ఆర్ క్యాట్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇంకా క్యాట్ నానో పెట్టుకొని వర్క్ అవుతుందేమో అండి మేబీ. నేను షేర్ చేయండి ఒకసారి. Yes. కంట్రోల్ సి ఇవ్వండి, క్లియర్ చేయండి. కంట్రోల్ సి క్లియర్ ఇవ్వండి. నాకు చిన్న హెల్ప్ ఏం చేయాలంటే, మీకు పైన వైట్ బోర్డు కనిపిస్తుంది కదా, ఎస్ సార్. ఆ వైట్ బోర్డు మీద రైట్ క్లిక్ ఇవ్వండి. జస్ట్ రైట్ క్లిక్ అంటే చేంజ్ సెట్టింగ్ అని ఉంటుంది చూడండి. చేంజ్ సెట్టింగ్ అని అంటే నాకు కనిపించట్లా. చేంజ్ సెట్టింగ్ Change setting. ఎపీరెన్స్ అని కనిపిస్తుంది. ఎపీరెన్స్ లెఫ్ట్ సైడ్ ఎపీరెన్స్. ఎస్ సార్. ఇక్కడ చూడండి 10 పాయింట్స్ అని ఉంది కదా. చేంజ్ టు 16 పెట్టండి. 10 పాయింట్స్ చేంజ్ అని ఉంది కదా. 16 పెట్టండి. 16 ఎందుకంటే మా అందరికీ కనిపిస్తుంది Okay. అంతే. ఓకే. ఓకే పర్వాలేదండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా. Reflect ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Yes, నార్మల్ sir, యూజరా, కనిపిస్తుంది. రూట్ యూజరా? నార్మల్ యూజర్ సార్. Normal ఇప్పుడు ఇక user. స్టార్ట్ చేయండి. ఫస్ట్ కమాండ్ ఏంటి? sudo. sudo hyphen So hyphen I. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కమాండ్ install ఏ ఇన్స్టాల్ అండి? http అబ్బో, yum భలే install కొట్టిండ్రండి, http భలే కొట్టిండ్రు. ముందు ఒకటి మర్చిపోయారు. రిపోజిటరీని మర్చిపోయారు. ఎం yum install ఇన్స్టాల్ httpd ed httpd hyphen y. ఓకే సార్. enter. ఎంటర్. అంతే. అది మీకు తెలిసిన కమాండే కదండి. ఇప్పుడు ఏం ఇన్స్టాల్ అయింది? Complete. httpd ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ httpd and డిపెండెన్సీ dependency install అయిపోయినాయి. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్లియర్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ పేజ్ హ్యాపీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సిడి cd space /var స్పేస్ అండి, స్పేస్ ఇచ్చి స్లాష్ ఇచ్చి వి ఇవ్వండి. స్లాష్ అండి, స్లాష్ ఫార్వర్డ్ స్లాష్. సిడి స్పేస్ అదేనండి, స్పేస్ ఉండాలి. స్పేస్ ఉండాలి. నేను చెప్తా, మంచిగా చెప్తా. స్లాష్ ఇవ్వండి. to స్పేస్ ఇవ్వండి. స్లాష్ ఇవ్వండి. వి ఇవ్వండి, ట్యాబ్ ఇవ్వండి. వి ఇచ్చి ట్యాబ్ ఇవ్వండి. Var. ట్యాబ్ ట్యాబ్ సార్. డబుల్ ఇచ్చి ట్యాబ్ ఇవ్వండి. ఇప్పుడు గూగుల్ వీటిని చూసి మా లైనక్స్ చూసి ఎందుకని చెప్తాను, నాకు చాలా ఇష్టం లైనక్స్ అంటే. లైనక్స్ చూసి గూగుల్ జీమెయిల్ కాపీ కొట్టాడు. ఇప్పుడు మీకు ht tab. నెక్స్ట్ ఎవరండి? హెచ్ ట్యాబ్. ఎంటర్. Yeah, enter. ఇప్పుడు ఎల్ఎస్ అంటే మనం ఏ ఫోల్డర్లో ఉన్నామండి? HTML. HTML. folder. ఇప్పుడు రాద్దామండి. విఐ స్పేస్ అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఫైల్ పేరు ఏంటో index.html. స్పేస్ VI స్పేస్ index.html. ఎంటర్. ఇప్పుడు ఇదంతా ఏ మోడ్లో ఉందంటే ఎస్కేప్ మోడ్లో ఉందండి. జ్యోతిక, హర్ష, మీరు ఓకే. ఇప్పుడు మనం ఏదైనా రాయాలి అంటే ఇన్సర్ట్ మోడ్లోకి మార్చాలి Insert. కాబట్టి ఐ ఇవ్వాలి. I. ఐ ఇవ్వండి. తర్వాత ఒక 4-5 క్లాసులు అయ్యేసరికి మీరే అయ్యండి, జస్ట్ టైప్ అయ్యండి. ఐ టైప్ చేయండి మీ దానిలో. అంతే. Yeah, now insert. ఇప్పుడు ఏ మోడ్లోకి వచ్చిందండి?
ఇన్సర్ట్ మోడ్ అండి. ఇక్కడ మీరు చాలా చాలా కోడ్లు కూడా రాసేస్తారు. కొన్ని రోజులు ఒక 2 క్లాసులు పోతే ఇక్కడ కోడ్స్ కూడా రాసేస్తారు మీరు ఈజీగా. ఓకే. సో బట్ యాజ్ ఆఫ్ నో మనకి అంత ఇప్పుడు అవసరం లేదు కదా. వెల్కమ్ టు ఏ బ్యాచ్ అండి మీది? వెల్కమ్ టు 35. సెకండ్ బ్యాచ్ 30 రాయండి టైప్ చేయండి. వెల్కమ్ టు W35 ఫనీ సర్వర్. మనదే కదా, మీదే కదా ఫనీ. ఫనీ వరల్డ్ అని పెట్టుకున్నా మీ ఇష్టమే, మీ ఇష్టం ఇంకా. ఆ, ఇప్పుడు రాయటం అయిపోయింది కాబట్టి ఇది ఇన్సర్ట్ మోడ్లో ఉంది, దాన్ని ఎస్కేప్ మోడ్లో కన్వర్ట్ చేయండి. ఎస్కేప్ అంటే మళ్ళీ ఎస్కేప్ ఇవ్వాలన్నమాట. ఎంటర్ అక్కర్లేదు సార్, ఎస్కేప్ ఇంకా కొట్టాను. అవసరం లేదండి. ఎస్కేప్ ఇప్పుడు పోయిందండి. ఇన్సర్ట్ మోడ్ మళ్ళీ ఎక్కడ యా, చేంజ్ అయింది? ఇన్సర్ట్ మోడ్. ఎస్కేప్. షిఫ్ట్ కాలన్ షిఫ్ట్ కాలన్ ఎల్ల తర్వాత ఉన్నదండి. ఇదిగోండి, Yeah. ఇది ఏంటి అంటే ఎందుకు ఇది ఇస్తున్నాను జ్యోతిక హర్ష మీకు తెలియాలి. ఇది ఎందుకు ఇస్తున్నానంటే Yes, ఆ sir. పైన ఉన్నది సేవ్ అవ్వాలా లేదండి? ఇప్పుడు నేను రాసిందని సేవ్ అవ్వాలా లేదా? Yes, sir. Save అంటే అవ్వాలి. నేను రాసింది వెల్కమ్ W35 ఫనీ సర్వర్ అని వచ్చింది. దాన్ని సేవ్ చేయాలి. ఆ లైన్ అంటే ఆ రాసిన దాన్ని సేవ్ చేయడానికి నేను ఇలాగ ఎస్కేప్ షిఫ్ట్ కాల్ నుంచి W అంటే సేవ్, W ఇవ్వండి. ఎస్ సార్. Q అంటే క్విట్, Q ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. అయిపోయింది. ఓకే, ఎక్స్క్లమేషన్ నేమ్ వస్తుంది. అవసరం లేదండి. అది ఎక్స్క్లమేషన్ Uh-huh. ఎప్పుడు వాడతారు? ఏదైనా ఒకవేళ రాంగ్ కొడితే అది ఓవరైడ్ చేయడానికి వాడతాం అంతే. ఓకే. అది ఉన్నారా? హలో. Sir. Yes, sir. రైట్ అండి. బైక్ లో పార్ట్స్ అన్ని రెడీ అయిపోయినాయి. మరి బైక్ ఏం చేయాలి మనం? Fitting on an Right చేయాలి. స్టార్ట్ చేయాలా? అదే డ్రైవ్ చేయాలి. స్టార్ట్ చేయాలా లేదా అండి? start చేయాలి. Start చేయాలి. ఇప్పుడు చెప్పండి, రూట్ లోకి స్విచ్ అయ్యామా లేదా? స్విచ్ అయ్యాము. అయ్యాలి. అప్లికేషన్ Switch ఇన్స్టాల్ చేసామా లేదా అండి? చేసాం సార్. చేసాం. చేశాను. HTML పేజ్ రాసామా లేదా? రాసాం. రాసాం. మరి స్టార్ట్ చేద్దామండి మరి. చేసేద్దాం. Yes, సో sir. ఇప్పుడు సర్వీస్ కమాండ్ అనమాట. సర్వీస్ ఈ కమాండ్ ఇప్పుడు ఎవరు వాడట్లేదు, సిస్టమ్ సిటిఎల్ని వాడుతున్నారు. కానీ చాలా మందికి లైనక్స్ రాదు కాబట్టి దీన్నే వాడదాం కొన్ని రోజులు. స్పేస్ ఏం ఇన్స్టాల్ చేశారు మీరు? ఎం ఇన్స్టాల్ HTTPDయా HTML? HTTPD. మీరు ఏ ప్యాకేజ్ HTTPD. ఇన్స్టాల్ చెప్పండి, ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశారండి? HTTPD. HTTPD. సో సర్వీస్ HTTPD స్పేస్ ఏం చేయాలని చెప్తున్నాం మనం? స్టార్టా స్టాపా? Start. స్టార్ట్ అంతే. మీరు చెప్పాలండి కొంచెం ప్రోయాక్టివ్గా. అంటే నేను ఇంతకు ముందు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను, దాన్ని స్టార్ట్ చేయమని చెప్తున్నాను అంతే. కమాండ్ లైనక్స్ తోడికి కెర్నల్కి చెప్తున్నా. ఆ కమాండ్ ఏంటి? సర్వీస్. ఏ సర్వీస్ అండి? HTTPD. ఏం చేయాలని చెప్తున్నానండి? Start చేయాలి. స్టార్ట్ చేయండి, ఎంటర్. అది చూడండి, రీడైరెక్టింగ్ అని ఉంది కదా. యాక్చువల్లీ మనం సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అని ఇది ఇవ్వాలి, బట్ యాజ్ ఆఫ్ నో అవసరం లేదు. బట్ దిస్ కమాండ్ ఈజ్ వెరీ గుడ్ ఇనఫ్ అనమాట యాజ్ ఆఫ్ నో. రైట్ అండి. సో ఇప్పుడు నాకేం చేయాలి? అయిపోయిందండి, మనం డిప్లాయ్మెంట్ అయిపోయింది. మన పబ్లిక్ ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందో లేదో చూడాలా లేదు మనందరం? చూడాలి సార్. చూడాలి కదా. మరి ఇప్పుడు మన పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోవాలి. మన సర్వర్లోకి వచ్చేయండి. అయిపోయింది, క్లాస్ అయిపోయింది. సర్వర్లో పబ్లిక్ ఐపీ కాపీ చేయండి. ఎస్ సార్. ఏముందండి? 43 204 110.106 అంతే కదండి. నేను జస్ట్ షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు అవుట్పుట్ చెక్ చేయండి. గూగుల్లో న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి, అంటే మీ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి అది ఇచ్చి చెక్ చేయండి. ఎంటర్. ఏమొచ్చిందండి? వెల్కమ్ టు ఫనీ డెవలపర్ అంటే అసలు నేను టైప్ చేసింది వచ్చింది. అంటే మీరు టైప్ చేసిన HTML పేజ్లో ఏదైతే రాశారో అది అక్కడ కనిపిస్తుంది. ఉన్నారా? కావాలి మీరు కూడా Yes, టెస్ట్ sir. చేయండి. నాకైతే వస్తుంది. అక్కడ ఎనీవేర్ ఇచ్చాం కాబట్టి యాక్సెస్ చేయగలుగుతున్నాం కదా సార్. అవునండి. సెక్యూరిటీ గురించి చెప్పలేదండి.
అదే సార్. సబ్నెట్స్ చెప్తే అప్పుడు బాగా అంటే ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి అంటే ఒక టీంకి యాక్సెస్ ఇవ్వాలి అంటే స్లాష్ ఎంత నెట్వర్క్, 16 ఐపీస్కి యాక్సెస్ ఇవ్వాలంటే స్లాష్ ఎంత నెట్వర్క్, 64 ఐపీస్కి ఇవ్వాలంటే స్లాష్ ఎంత నెట్వర్క్, ఇవన్నీ మీకు తెలియాలన్నమాట. అందరికి యాక్సెస్ అవుతుంది అవ్వట్లేదా? హలో. ఉమ్. అవుతుంది. అవుతుందా అండి? ఉమ్. అయ్యయ్యో మహేష్ గారు అవుతుందా? అవుతుందండి. సో దిస్ ఈజ్ జస్ట్ నార్మల్, ఇట్స్ ఎ బేసిక్ అప్లికేషన్ అండి. హర్ష ఓపెన్ అయిందా మీకు? అయింది సార్. ఉమ్. ఎందుకని మాట్లాడలేదు? ఇప్పుడే ఇంతకు ఓపెన్ చేసి ముందు చూస్తా. ఇంతకు ముందు అదే మనము ఇంతకు ముందు క్లాస్లో ఇది నేర్చుకోలేదు. ఇంతకు ముందు ఏమొస్తుంది సార్, దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఓకే. ఎందుకంటే మనం ఏమైనా డిప్లాయ్ చేసామా? డిప్లాయ్ చేయలేదు అప్లికేషన్ అండి. ఉమ్. చేయలేదు. 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 ఇప్పుడు ఏం చేసాం మనం అప్లికేషన్ని? డిప్లొమెంట్. Deploy చేసాం. ఇది జస్ట్ నార్మల్ అప్లికేషన్ అండి. సో ఒక్కసారి కమాండ్స్ అన్ని రాసుకుందామా ప్లీజ్? ఎస్ సార్. సరే Yes, sir. మీరు చెప్పండి నా కమాండ్స్, నేను ఈ పేజ్ కూడా ఆపేస్తున్నాను. ఓకే, ఫస్ట్ కమాండ్ చెప్పండి. Sudo I. చక్కని చెప్పాలి. sudo hyphen sudo hyphen i Sudo hyphen I. నెక్స్ట్ అండి yum Yum install install httpd HTTPD hyphen నెక్స్ట్ కమాండ్ అండి cd cd/var www html HTML. నెక్స్ట్ కమాండ్ vi index.html. HTML. అప్పుడు ఇన్సర్ట్ కి Insert I దాని తర్వాత రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటండి? colon W. WQ. wq అమ్మో ఇక్కడ మధ్యలో ఇంకో చెప్పలేదు. ఎస్కేప్ Yes. మోడ్ shift:/WQ. నెక్స్ట్ కమాండ్ చెప్పండి. సర్వీస్. హలో ఉన్నారా? కొంతమంది నా పర్మానెంట్ HTML అని రాస్తా. HTML కాదు, ఏది ఇన్స్టాల్ చేసాం మనం? httpd HTTPD ఏమై ఇవ్వాలి? start అయిపోయిందండి అంతే. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ స్మాల్ స్క్రిప్ట్, చిన్న స్క్రిప్ట్. బట్ ఎక్కడైనా అంటే మీరు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా ఈ కమాండ్లో ఎక్కువ ఉంటాయి. ఈ సిడి ఉంటుంది, ఎం ఉంటుంది, sudo hyphen i ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, సర్వీస్ పేరు మారుతుంది అంతే. ఉన్నారండి? Okay, sir. వెరీ ఓకే. లెట్స్ Yes, sir. ఇది అయింది కదా. ఇప్పుడు నా క్లాస్ చెప్పాను కాబట్టి మీరు ఎవరైనా షేర్ చేసి ఈ టాపిక్ నాకు చేయాలి ఇప్పుడు స్పీడ్గా. నేను మీకు జస్ట్ 13 నిమిషాలు టైం ఇస్తున్నానండి, 13 minutes. మీరు ఎవరు షేర్ చేస్తున్నారో షేర్ చేయండి. I can share. ఓకే ప్లీజ్. నేను 13 minutes మాత్రమే టైం ఇస్తాను. ఎవరెవరు మాట్లాడితే హర్ష, మహేష్, జ్యోతిక, ఫణి, మీ నలుగురు నాకు సపోర్ట్ చేయాలి. ఓకే. Okay, sir. ఓకే సార్. రెడీ స్టార్ట్. ఒక 1 minute అయిపోయిందా? రెడీ షేర్ చేయలేదు మహేష్ గారు? Share చేస్తుండే ఆల్రెడీ. చేసి లేదండి షేర్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు రైట్, షేర్ చేశారు కదా. ఓకే కానీ నాకు అమెజాన్ లైనక్స్లోనే కావాలి. రీజన్ వచ్చి ఈ రీజన్ వచ్చి ఐర్లాండ్లో కావాలి. రిక్వైర్మెంట్ కూడా ఇచ్చేస్తాను. ఐర్లాండ్లో అమెజాన్ లైనక్స్లో ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి నాకు పోర్ట్ నెంబర్స్ అలౌ చేయాలి. ఓకే సరే నాకు అవుట్పుట్ కావాలి, నాకు ఐపీ మాత్రం పంపించాలి అంతే మీరు. ఓకేనండి? ఇచ్చి చెక్ చేసుకోమని చెప్పాలి. ఐపీ నాకు ఇస్తే నేను అవుట్పుట్ చెక్ చేసుకుంటాను, నాకు వచ్చిందో లేదో నేను చెప్తాను అంతే. కనెక్ట్ అవుతుంది. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి, ఇబ్బంది ఎట్లా. అంటే ముందు నాకు కావాల్సింది Okay, కొంత sir. ఫస్ట్ ఒకసారి రిక్వైర్మెంట్ చెప్పండి. నేను ఐర్లాండ్ మీకు షేర్ చేసి లేదండి, స్క్రీన్ షేర్లో లేదు. లాగిన్ ఐర్లాండ్ రీజియన్ లో అమెజాన్ లైనక్స్ సర్వర్ కావాలి. అమెజాన్ లైనక్స్ ఏఎంఐతో నాకు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ Okay. ఏంటి అంటే దానిలో నాకు ఏదైనా వెల్కమ్ టు W34 మహేష్ అని రావాలి. అంటే ఆర్ఎల్స్ మీ ఇష్టం, మహేష్ Okay. ఓల్డ్ లేకపోతే ఇంకోటి పెట్టుకుంటారు మీ ఇష్టం. ఓకే. కానీ నాకు ఐపీ ఇవ్వండి, ఐపీతో నాకు అవుట్పుట్ వస్తుందో లేదు మాత్రమే నేను చెక్ చేస్తాను. ఓకే. ఓకే రైట్. కొంచెం స్లో ఉంది. సో హర్ష నువ్వు చేసేయా సార్? లేకపోతే ఆల్రెడీ 2 minutes 8:49 అంటే మీకు ఇంకా 11 minutes టైం ఉంది. షేర్ అయిందా సార్?
యా యా షేర్ అయింది. ఐర్లాండ్. లిఫ్ట్ బ్యాక్ మళ్ళీ EC2. వెబ్ సర్వర్ నేమే అమెజాన్ లైన్. మాకు క్రియేట్ సబ్నెట్ ఎడిట్ కొట్ ఎడిట్ కొట్టే సబ్నెట్ సెలెక్ట్ చేసుకో. సబ్నెట్. యా పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాలి కదా. సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చి వెబ్ సర్వర్ ఐపీఎస్ అట్లా కోసం ఐపీఎన్ఎస్సి అని ట్యాగ్ పర్పస్. ఇక్కడ HTTP type anywhere. HTTP వెళ్ళిపోయింది పైన పైన ఆల్రెడీ ఇచ్చావు కదా బ్రో. HTTP ఇచ్చినాం కదా. ఇచ్చావు. అది డిలీట్ చేయాలి. పైకి కొంచెం రిమూవ్ చేయి. పైకి కొంచెం మూవ్ చేయి. స్క్రీన్ కొంచెం మూవ్ చేయి బ్రో. రిమూవ్ కొట్టు ఇక్కడ రిమూవ్. లార్జ్ ఇన్స్టెన్స్. లాస్ట్ 8 minutes అండి, చేయాలి స్పీడ్గా. విల్ డెలివర్. అయ్యో ఇంత టైం SSH authentication. చేయాలా? లాస్ట్ credentials. EC2 -user. Yes. sudo -i. తర్వాత install the package for invest. Yum install. Yum space install HTTP. space httpd-y. Yes. Yeah. cd space cd space బ్రో స్క్రీన్ పెద్ద చేయవా? where www. yeah, క్లియర్ చేస్తే ఈజీ ఉంటుంది అది. Okay. CLE where www or control L కొట్టు క్లియర్ అవుతుంది స్క్రీన్, లేకపోతే ఫస్ట్ నేను చూస్తాను.
యా నేను చెప్తా. సిడి స్లాష్ వి ట్యాబ్ డబ్ల్యూ ట్యాబ్ W హెచ్టిఎంఎల్ ఎస్ హెచ్టిఎంఎల్. అంటే ఓకే. క్రియేట్ వన్ ఫైల్. నెక్స్ట్ విఐ స్పేస్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే. యా ఇన్సర్ట్ ఐ. ఓకే. వెల్కమ్ టు సంథింగ్. సార్ వెల్కమ్ టు ఫనీ పేజ్ అని రాయండి సార్. అంటే యా ఓకే. ఎస్కేప్ కరెక్టే కదా? ఎనీ మిస్టేక్? అంతే అంతే ఎస్కేప్. ఎస్కేప్ ఎస్కేప్ డైరెక్ట్ నొక్కే చేస్తే ఎస్కేప్ అవ్వలేదు. స్కిప్ మోడ్. ఎస్కేప్ కాలన్ డబ్ల్యూ కాలన్ డబ్ల్యూ అర్థం కాలేదు. షిఫ్ట్ కోలన్. షిఫ్ట్ కాలన్. colon. Shift colon. ఓకే యా డబ్ల్యూ క్యూ క్యూ ఎంటర్. స్మాల్ స్మాల్. యా షిఫ్ట్ కోలన్ స్మాల్ డబ్ల్యూ క్యూ ఎంటర్. WQ. ఓకే. నెక్స్ట్ హెచ్టిటిపిడి పేజ్ స్టార్ట్. సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ హెచ్టిటిపి స్టాటస్ స్టార్ట్ చేయాలి కదా సర్వీస్. యా నెక్స్ట్ కమాండ్ ఏంటంటే సర్వీస్ హెచ్టిటిబిడి స్టార్ట్. స్టార్ట్. ఏ సర్వీస్ అయితే అది స్టార్ట్ అన్నట్టు కొట్టడం అంతే. హెచ్టిటిపిడి పేజ్ స్టార్ట్ అంతేనా? Service HTTP. స్టార్ట్ అయింది. అయిపోయింది. ఐపీ అడ్రస్ ఐపీ షేర్ చేయాలి మీరు ఇంకా షేర్ అంతే. చేయాలి మీ ఐపీ Okay. అడ్రస్. ముందు మీరు చెక్ చేయాలి, దాని తర్వాత నాకు షేర్ చేయాలి. యా వస్తుందండి. వస్తుంది. వస్తుంది సార్. ఓకే గుడ్. సో గ్రూప్ లో పెట్టు బ్రో, అది గ్రూప్ లో టీమ్ ఇది చాట్ లో పెట్టు, యాక్సెస్ అవుతుందో లేదో చూడొచ్చు. నేను పెట్టానండి చాట్ లో, నాకు రాలేదు. అవుతుందండి. వెల్కమ్ హర్ష గోల్డ్ అని వచ్చింది. అవుతుందండి. అవుతుంది. ఓకే. సో ఇది జస్ట్ ఒక అప్లికేషన్ అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటో చెప్తా చూడండి. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. క్లోజ్. ఇప్పుడు మనము మీ అందరికి మీ కంపెనీ ఐపీ మీకు తెలుసా అండి? టర్మినేట్ చేసొచ్చా? చేసేవచ్చండి. అమ్మాయి ఎంతసేపు ఈ టెర్మినేట్ మీద ఉన్నట్టున్నారు. అందరూ ఉన్నారు. నాకు బిల్లింగ్ స్టార్ట్ సరే అయింది. అండి. మీ కంపెనీ ఐపీ మీకు ఐడియా ఉందా? తెలుసా మీ కంపెనీ ఐపీ? ఇప్పుడు మీరు యాక్సెంచర్ అయితే యాక్సెంచర్ అని కొడతారు, ఇన్ఫోసిస్ అయితే ఇన్ఫోసిస్ అని కొడతారు, కానీ మన కంపెనీ ఐపీస్ ఐడియా ఉంటాయని ఉండవు కదా. లేదు సార్, ఐడియా లేదు. అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఐపీస్ మనకు తెలుసా అండి? తెలియదు కదా. తెలీదు. అంటే మనకి నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే డొమైన్. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చింది? ఐపీ ద్వారా వచ్చింది, అంతేనండి. నెక్స్ట్ క్లాస్ Yes, sir. డొమైన్ ద్వారా తెచ్చుకుంటాం అనమాట. ఓకే. సో ఓకే సార్. అడ్రస్ సార్. ఏంటండి, సారీ. అదే సార్, వెబ్ అడ్రస్ సార్. అంటే గూగుల్ ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అంటే ఫనీ కదా, ఫనీ AWS.XYZ అని ఒక డొమైన్ క్రియేట్ చేస్తామండి. ఇది ఆల్రెడీ ఉంటుంది, ఎవరైనా ఇది ఇలా వెబ్సైట్ అంటే ఇలాంటి డొమైన్ కొంటాము. ఈ డొమైన్ కొని మనం ఏం చేస్తాము అంటే ఈ ఐపీతో మనం కనెక్టివిటీ ఇస్తాం. ఆ ఐపీతో ఎలా కనెక్టివిటీ ఇస్తాము, ఎలాగ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకేనండి. ఓకే. హలో. ఓకే. యా అండి. అంటే ఇప్పుడు వరకు మనము అవుట్పుట్ దేని ద్వారా చూసాము? పబ్లిక్ ఐపీతో చూసామా, డొమైన్తో చూసామండి? పబ్లిక్ ఐపీ. నెక్స్ట్ క్లాస్ లో దేంతో చూడాలి మనం? డొమైన్. ఆ డొమైన్ ఎలా పర్చేజ్ చేయాలి, డొమైన్ పర్చేజ్ చేసిన తర్వాత ఏ టూల్స్ వస్తాయి, ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, ఇంకా సూపర్ ఉంటాయండి. అసలు క్లాసులు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట.
ఓకే సార్. చాలా బ్యూటిఫుల్. నెక్స్ట్ టాపిక్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. చాలా బాగుంటుంది నెక్స్ట్ టాపిక్. ఓకేనండి. ఓకే ఓకే, ఓకే 9:30 సార్. కనెక్ట్ అవుదాం. ఎగ్జాక్ట్ 9:30. ఓకే. సో ఓకే 9:30 to 11 o'clock అవుతుందండి క్లాస్ అయ్యాక. 11:30 అవుతుంది. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు 9:30 సార్? ఇప్పుడే 9:30. యా హాఫ్